అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. ఓం నమః శివాయై చ నమః శివాయ. పరమ పవిత్రమైన కార్తీక మాసాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. నాయనార్ల చరిత్ర ప్రవచన రూపంలో అందుకుంటున్నాం. వీళ్ళందరూ ఈ నాయనార్లోని పిలువబడేటటువంటి వాళ్ళంతా పరమశివభక్తులు. శివుడి కోసం ప్రాణమును కూడా తృణప్రాయంగా త్యాగం చేసే మహాత్ములు. గడ్డిపరకని తేలిగ్గా విసిరేయమంటే అందరూ సంతోషంగా వదిలేస్తారు, ఎందుకంటే అది గడ్డిపరకే, దానివల్ల మనకేం ఉపయోగం లే అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కనుక. మీ శిరస్సు మీదో బట్టకో ఎక్కడో చోట గడ్డిపరక అంటుకుందనుకోండి, ఒరే ఎందుకురా గడ్డిపరక పారేయి అంటే పారేస్తున్నారా లేదా, టక్కన గడ్డిపరక తీసి అలా విసిరేస్తున్నారు. గడ్డిపరక కాబట్టి తేలిగ్గా విసురుతున్నారు, కానీ శరీరమును అలా విసర్జించండి అంటే ఎంతమంది విసర్జించగలరు ఈ ప్రపంచంలో? అమ్మ బాబో, శరీరం చాలా విలువైనదండి. ఈ శరీరం మా కోసం మేము అట్టే పెట్టుకుంటాం. ఇతరుల ప్రాణములు పోయినా పర్వాలేదు, మా ప్రాణం మాత్రం మాకు దక్కాలి అనుకునేవాళ్ళే కలియుగంలో ఎక్కువ మంది ఉంటారు. ఏదో మీలాంటి మహానుభావులైన భక్తులు పక్కన పెట్టండి. మీరు ప్రాణం తృణప్రాయంగా విడిచిపెడతారనుకోండి, గడ్డి పరకలో విడిచిపెట్టవచ్చు కాక, కానీ ఎక్కువ మందికి ప్రాణం అంటే ఆశ, ధనం అంటే ఆశ. ధనం, ప్రాణం, మానం, లోకశ్రేయస్సు కోసం త్యాగం చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈశ్వరుడి కోసం సమస్తం త్యాగం చేసే మహానుభావులని నాయనార్లు అంటారు. తమిళంలో పెరియ పురాణం అనే పేరుతో ఒక పురాణం రాయబడింది. పెరియ అంటే మహాత్ములు, పవిత్రులు అని అర్థం అన్నమాట. పరమాత్మ స్వరూపులైన మహాత్ముల్ని మాత్రమే పెరియ అంటారు. అందుకే మరి కంచి పరమాచార్యులు వారిని పెరియస్వామి అంటారు. అనగా ఇక అంతకంటూ గొప్పవాడు, మహానుభావుడు ఆయన, సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు. అటువంటి పరమాత్మకి సంబంధించిన భక్తుల యొక్క పురాణం కనుక పెరియ పురాణం అన్నారు. కానీ అష్టాదశ పురాణాల్లో ఎందుకు ఉండదంటే, ఇది వ్యాసుడి తర్వాత కలియుగంలో దాదాపు ఒక 2000 నుంచి 3000 సంవత్సరాల మధ్యలో ఉన్న భక్తుల చరిత్రలు. ఇందులో కొంతమంది భక్తులు 400-500 ఏళ్ల క్రితం వాళ్ళు, కొందరు ఒక 1000 ఏళ్ల క్రితం వాళ్ళు, ఏ కన్నప్ప లాంటి వాళ్ళు దాదాపు ఒక 3000 నుంచి 4000 సంవత్సరాల క్రితం వాళ్ళు, సిరియాళ్ళుడి లాంటి వాళ్ళు కూడా దాదాపు ఒక 2-3 వేల సంవత్సరాల క్రితం వాళ్ళు. కాబట్టి వీళ్ళంతా వ్యాసుని తరువాత కలియుగంలో వచ్చిన భక్తులు. ఇలాంటి భక్తుల చరిత్రలు వ్యాసుడు అప్పుడు రాయలేదు. ఆయన ద్వాపర యుగం వరకు, కలియుగ ఆరంభం వరకు ఉన్న భక్తుల చరిత్రను అందించాడు. తక్కిన భక్తుల చరిత్రలు ఆయా కాలములలో ఉన్న మహానుభావులు రాశారు. అలాగే తమిళంలో ప్రసిద్ధికెక్కిన మహాత్ములైన శివభక్తుల చరిత్రని నాయనార్ల చరిత్రగా కొంతమంది అందించారు. ఈ పురాణం పెరియ పురాణంగా, నాయనార్ల చరిత్రగా, సుందర కవిత్వంగా కూడా అభివర్ణిస్తారు.
ఇందులో ఉన్న భక్తులందరూ చాలా గొప్పవాళ్ళు. అసలు నిజానికి శివభక్తులు అసంఖ్యాకులు కదా. శివుడి భక్తులు ఒకళ్ళు ఇద్దరు అని ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేం. కానీ అందులో ఒక 63 మంది భక్తులు మరింత గొప్పవాళ్ళు ఉన్నారండోయ్. ఈ 63 మంది భక్తుల్ని కలిపి ఓ చోట చేర్చారు. దాన్ని నాయనార్ల చరిత్ర అన్నారు. ఈ 63 మంది చరిత్ర వినాలని మరి కోరిక ఉంటుంది, సందేహం లేకుండా. అసలు 63 మంది ఏమిటి? నాకైతే మొత్తం ప్రపంచంలోని భక్తుల చరిత్ర అంతా తెలుసుకోవాలనే కోరికగా ఉంది. కానీ ఆయువు సరిపోవట్లేదు. కనీసం 1,000,000 సంవత్సరాలు కనుక బతకగలిగితే కొంతవరకు మనం భక్తుల గురించి తెలుసుకుంటాం. లేదా మార్కండేయుడుకున్నంత ఆయుష్ ఉంటే విష్ణువు కడుపులోకి వెళ్ళి ఎన్నో విశేషాలు తెలుసుకుంటాం. కానీ మార్కండేయుడుకున్నంత ఆయువు పొందడం కొంచెం కష్టం. 1,000,000 సంవత్సరాలు బతకడం కూడా కష్టమే. 1000 ఏళ్ళు బతకడం కూడా కష్టమే. అసలు 1000 ఏళ్ళు దాకా అక్కర్లా, 100 ఏళ్ళు పూర్తిగా బ్రతకడమే కలియుగంలో కష్టం. దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్. పోనీ ఉన్న 4 రోజులు ఎలా ఉంటారు అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రోగం. పొద్దుట 7 దాకా లేవలేని రోగం కొందరికి, రాత్రి 12 అయినా పడుకోకుండా వాట్సాప్లు చూసుకునే రోగం కొందరికి, భగవంతుడి సేవ అంటే లేనిపోని రోగాలు కొందరికి, ఊరందరిది ఒకదారి అయితే ఉలిపిరి కట్టిది ఒకదారి అన్నట్టుగా అందరూ కాకుండా ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే రోగం కొందరికి, ఇలా రకరకాల రోగాలు ఉంటాయి. ఈ రోగాలు సరిపోవు అన్నట్టుగా భగవత్ సేవలో లోపముల వల్ల తెచ్చుకునే రోగములు కొన్ని ఉంటాయిటండోయ్. భగవత్ సేవలో లోపం చేయకూడదు, అయినా అక్కడ లోపం చేస్తాం, పాపం చేస్తాం, అదొక రోగం. ఈ ఎన్ని రామరామ ఇవన్నీ భవరోగములు అని పిలువబడతాయి. ఇన్ని రోగములతో ఉన్న మానవుడు సంపూర్ణముగా శివుని చరిత్ర చదవగలడా? సంపూర్ణముగా శివభక్తుల చరిత్ర వినగలడా? చదవలేడు, వినలేడు. అందుకని భక్తులంతా చాలామంది భక్తులు ఉన్నారండి. అందులో కొంతమంది భక్తుల చరిత్ర మాకు పురాణ ప్రవచన రూపంలో అందించండి అని ప్రవాచకుడైన నన్ను వాళ్ళు యాచించారు, భక్తితో యాచించారు. సంతోషంగా అంగీకరించాను. ఈ 63 మందిలో ఈ 7 రోజుల్లో ఈ రోజు మొదలుకొని ఒక సప్తాహ దీక్షతో మనం పురాణం చెప్పుకుంటున్నాం కదా. ఈ 7 రోజుల్లో ఈ 63 మందిలో ఏ మహానుభావుల చరిత్రని నా నోటి నుంచి శివుడు చెప్పించుకుంటాడో, ఎవరి చరిత్ర మీరు విని తరిస్తారో చూద్దాం. ఎంత పరమాత్మ మీద విడిచిపెట్టేద్దాం. ఇక్కడ అదృష్టం ఏమిటంటే చెప్పేది శివభక్తుల చరిత్ర. నాకు ఎదురుగుండా మహాశివుడు సత్యధర్మేశ్వరుడు ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తో కాప్లుతమేకమీశ మనిషం రుద్రాను వాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ద్రౌపదం విప్రోభిషించేచ్ఛవం అని మహన్యాసం చెప్పినటువంటి రీతిలో కనపడుతున్నాడు. ఎదురుగుండా ఆ మహాలింగం పాతాళం నుంచి ఆకాశం వరకు వ్యాపించిన సత్యధర్మేశ్వరుడు ఉన్నాడు. ముందు శివుడు, వెనుక శివుడు, పక్కన శివుడు, ఇక అన్ని చోట్ల శివుడే. సర్వం శివమయం జగత్ అన్నట్టుగా ఉంది. ఈ పరమ శివమయమైన ఈ ప్రవచన మండపంలో, ప్రణవపీఠంలో, సత్యధర్మేశ్వర పద్మేశ్వరుల సన్నిధానంలో, విద్యేశ్వరుడి సన్నిధానంలో, శాశ్వతేశ్వరుడి సన్నిధానంలో, ఎంతమంది శాశ్వత భక్తుల సన్నిధానంలో మహాత్ముల చరిత్రను మనం చెప్పుకుందాం. నా భక్తులకి చాలా కోరికలు ఉన్నాయి. గురుభక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఒకళ్ళు భక్త జయదేవుడు అష్టపదులు వినాలంటారు, ఒకళ్ళు భక్తుల చరిత్ర వినాలంటారు, కొందరు కృష్ణ భక్తులు, కొందరు విష్ణు భక్తులు, కొందరు శివభక్తులు, కొందరు గణపతి భక్తులు, కొంతమంది ఏవేవో రకరకాల భక్తులు. వీళ్ళందరూ రకరకాల చరిత్రలు అడుగుతున్నారు. అన్నీ వినాలని కోరికగా ఉంది. క్షీరసాగరం మధించి అందులోంచి సామాన్లు తీసుకోవాలని దేవదానవులకి కోరికున్నట్టుగా కోరికలు ఉంటాయి. కానీ సమయం సరిపోవద్దు. కాబట్టి ఎన్ని కోరికలు ఉన్నా భగవంతుని అనుగ్రహం వల్ల ఎంతవరకు వీలుంటే అంతవరకే మనం చెప్పుకోగలుగుతాం. కాబట్టి ఇందులో ఇంతమంది చరిత్ర వచ్చింది, అంతమంది చరిత్ర వచ్చింది అనుకోకుండా వచ్చిన చరిత్రల్ని శ్రద్ధగా వినండి. ఎందుకు ఇంత వినడం? ఈ మధ్యన ఒక ఆయన ప్రశ్న వేశారు. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడు అవగుణంబు మానలేడు, బొగ్గు పాలకడుగా పోవునామలినంబు అని. బొగ్గుని పాలతో కడిగితే బొగ్గు బొగ్గే, తెలుపు కాదు కదా. రోజు పాలు పోసి అభిషేకం చేస్తే బొగ్గు బొగ్గు కింద ఉంటుంది కానీ మారుతుందా? రోజు పురాణములు విన్నా, శివుణ్ణి పూజించినా బుద్ధి మారనప్పుడు ఉపయోగం ఏమిటి? ఎంత చదివినా, ఎన్ని విన్నా హీనుడు, అల్పుడు, వాడి అవలక్షణం విడిచిపెట్టడు. రోజు ధైర్యంగా ఉండండి, తొందరపాటు వద్దన్నా 100 సార్లు పోజేసి నా టికెట్ అంటాడు లేదు ఒక ఆయన. అంటే బుద్ధి మారదు, ఆ దిక్కుమాల బుద్ధి. ఆ బుద్ధి మారినప్పుడు వినడం వల్ల లాభం ఏమిటి, చదవడం వల్ల లాభం ఏమిటి అని ఒక ఆయన అడిగాడు.
బొగ్గు వేరు, మానవుడు వేరు. బొగ్గుని పాలతో కడిగితే దాని లక్షణం పోకపోవచ్చు, కానీ మానవుడు అలా కదట. ఎన్ని అవలక్షణములతో ఉన్నా, ఎన్ని పాపములతో ఉన్నా పరమాత్ముని కథ చదవగా చదవగా వినగా వినగా వీడి ప్రక్షాళన అవుతాయి. పరమ భయంకరుడు దుందుకారి లాంటి వాడికి కూడా మోక్షం ఇచ్చింది భాగవతం. కాబట్టి భగవంతుడి కథ వినండి, ఏం పర్వాలా. పాపాత్ములైనా వినండి, పుణ్యాత్ములైనా వినండి. ఇలా వినగా వినగా ఏదో ఒకనాటికి మనిషిలో చాలా మార్పు వస్తుంది. లేదా మార్పు రాకపోయినా ఈ విన్న ఫలితం మాత్రం వాడికి ఉపయోగపడుతుందండి. మందు వేసుకున్నాక ఎప్పుడో ఒకప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది. ఔషధం ఔషధమే. అలాగే నిప్పు కూడా నిప్పే. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా అది కాలుతుంది. అలాగే మానవుడు తెలిసి కానీ తెలియక కానీ, భక్తితో శ్రద్ధతో కానీ, భక్తి శ్రద్ధ లేక కానీ ఎలా విన్నా ఫలితం ఉంటుంది. కానీ శ్రద్ధతో భక్తితో వింటే తక్షణం పరమాత్మ యొక్క అనుగ్రహం పొందుతాం. శ్రద్ధాభక్తులు లేకపోతే ఫలితం తక్కువగా ఉంటుంది, అంతే తేడా. ఒక వ్యక్తి నా దగ్గర పనిచేస్తున్నవాడు సంపూర్ణమైన భక్తితో పనిచేశాడు అనుకోండి, నేను మెచ్చుకుని వాడికి రహస్యంగా బోలెడని ఉపకారాలు చేస్తాను. అదే ఆ వ్యక్తి దగ్గర శ్రద్ధ లేదు, వీడు కపటంగా ఉన్నాడు, ఏ పని సక్రమంగా చేయట్లేదు అనుకుంటే ఎలా వదిలించుకుందామని చూస్తాం మనం, మానవులం. అవునా? అలాగే పరమాత్మ కూడా వారి వారి శ్రద్ధలని బట్టి, వారి వారి అనుకూలతని బట్టి, వారి గొప్పతనాన్ని బట్టి వారికి తగిన ఫలితం ఇస్తాడు. ఒకే కథ ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు, ఒక కథని 100 మంది విన్నారు. కానీ ఈ 100 మంది ఒకే రకంగా వినరు కదా. ఒక్కొక్కడిది ఒక్కో శ్రద్ధ. ఒక్కొక్కడు తన్మయత్వంతో వింటాడు, ఒక్కొక్కడు ఆహా ఆహా అని పొంగిపోతాడు, ఒక్కొక్కడు ఎందుకు వచ్చిందిరా అని నిద్రపోతూ వింటాడు. నిద్రపోతూ ఉన్నవాడికి ఇంత ముద్ద మాత్రమే లభిస్తుంది. తన్మయత్వంతో చిన్మయత్వంతో పొంగిపోతూ ఆనందంతో విన్నటువంటి వాడికి సకల శుభములు కలుగుతాయి. కాబట్టి శ్రద్ధతో భక్తితో వినండి, విని తరించండి. ఎక్కువ మంది నాయనార్లు చిదంబర ప్రాంతంలో ఉన్నవాళ్ళు, దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ కథలన్నీ తమిళంలో రాయబడ్డవి కదా, అందువల్ల ఆ ప్రాంతంలో ఉన్నవి రాయబడ్డాయి. క్షేత్రాలలో చిదంబరం ఒక గొప్ప క్షేత్రం. చిదంబరంలో నటరాజస్వామి ఉన్నాడు. ఆ క్షేత్రం చాలా గొప్పదండోయ్. దాని గురించి ముందు తెలుసుకోవాలి. మీలో కొంతమంది చిదంబరం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళిన వాళ్ళు చేయొద్దండి, కొద్దిమంది కనపడుతున్నారు. అసలు నిజంగా కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మాణమైన పవిత్ర ఆలయం అది. స్తంభములు ఆకాశం అంత ఎత్తుంటాయి, ఒకే శిలాస్తంభాలు అవి. అంత పెద్ద శిలాస్తంభముల మీద వెళ్ళి అడ్డంగా స్తంభాలు వేశారు కొండరాళ్లతోటి. ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ ఉందో ఆలోచించండి. ఆ రాతి స్తంభాల మీద కట్టబడినటువంటి అపూర్వమైన ఆలయం. ఈ ఆలయంలో శిల్ప సంపద ఆశ్చర్యకరంగా ఉంటుంది. 100 ఎకరాల్లో ఆ రోజుల్లో కట్టబడినటువంటి ఆలయం అది. అసలు ఆ గుళ్ళోకి ఒకసారి అడుగుపెట్టి వెళ్ళి బయటికి రావడానికి కనీసం 2.5-3 గంటలు పడుతుందండి. లోపలున్న కోనేరు ఉంటుంది కదా, శివగంగ అంటామే, ఆ కోనేరు. అమ్మవారిని శివగామి అంటారు. అక్కడ అమ్మవారి పేరు శివగామి సుందరి. ఆ పేరుని ఈ మధ్యన సినిమాలో వాళ్ళు తెగవాడేస్తారులేండి. గామి అంటే వెళ్ళున్నది, శివగామిని శివుని దగ్గరికి వెళ్ళున్నది అన్నమాట. ఆ అమ్మవారి ఆ పేరు అది. అక్కడున్న ఈశ్వరుడు చిదంబరేశ్వరుడు. ఆ ఆలయంలోకి ఎన్నిసార్లు అడుగుపెట్టినా ఏదో తెలియని సంతృప్తి. 1998లో అక్కడ నేను ఒక 3-4 రోజులు ఏకధాటిన ఉండిపోయి ఆ లోపల వీలున్నప్పుడల్లా జపం చేసుకునేవాడిని. అప్పట్లో అన్నామలై యూనివర్సిటీ చిదంబరంలో ఉంది. అక్కడే బీఈడీ చేశాను. బీఈడీ కోసం వెళ్ళడం వల్ల 98లో ఫిబ్రవరి నెల అనుకుంటాను, లేక జనవరిలో కానీ ప్రాక్టికల్స్కి వెళ్ళి 3 రోజులుండి ప్రాక్టికల్ పరీక్ష ఎలాగో పాస్ అవుతాం. ఆ వంకతోటి గుళ్ళో కూర్చుని నమశివాయ అనే మంత్ర జపం చేసుకునేవాడిని. చేసుకున్నప్పుడల్లా శివుడి దర్శనం అయ్యేది ఆ ప్రాంతంలో. అద్భుతమైనది ఆ చిదంబరాలయం. ఆ చిదంబరాలయంలోకి అడుగు పెట్టడమే తపస్సు, అక్కడ కూర్చోవడమే తపస్సు, అక్కడ పంచాక్షరి జపం చేయడం అంటే ఇక మహాతపస్సు అన్నమాట. ఆ రోజుల్లో 5 రూపాయలకి ఇంతంత వడలు అమ్మేవారు. పెద్ద పెద్ద వడ, అంజువడ, ₹5 అనేవాడు. ₹5 అంటే 5 రూపాయలు అనమాట. 5 రూపాయలకు వడ. ఆ వడ ఒక్కటి తింటే చాలా పూటంతా వాడికి ఆకలేదు, అంత బాగుండేది రుచిగా. అప్పుడు శ్రీకరి మాత్రమే బుజ్జి పాప, ఊరికే ఒక 2 ఏళ్ళు ఎంతో ఉంటే, శ్రీ విద్య లేదు. ఆ చిన్న వయస్సులో అటు ఇటు మొత్తం తిరిగేసేది. అక్కడ అమ్ముకునేటటువంటి వాళ్ళు వచ్చి పాప అంజువడ అని ఇచ్చేసేవారు. ఆ అంజువడ చేతిలో పెట్టి 5 రూపాయలు వాళ్ళకి ఇచ్చేది.
తినలేదు. ఎందుకే తినలేనప్పుడు కొంటామంటే వాళ్ళు ఎలా బతుకుతారు నాన్న మనం 5 రూపాయలు ఇవ్వకపోతేనేది. 5 రూపాయలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు బతుకుతారని అప్పుడు కూడా ఊహ అన్నమాట. 10 మందిని బతికించడం కోసం కొనేది. ఈ 5 రూపాయలతో వాడు బతుకుతాడని వడకొని అది మా చేతిలో పెట్టేది. అసలు ఎంత గొప్ప ఊహ అండి. చాలా అద్భుతమైన లక్షణాలు శ్రీకరివి. దాతృత్వం, మంచి మనస్సు, అమాయకత్వం ఇవన్నీ కలగాపులగమైనటువంటి పిల్ల. భగవంతుడు ఆ పిల్లని ఎప్పుడూ రక్షించుగాక అని మనస్సులో అనుకుంటూ ఉంటానమాట. ఇప్పుడు కూడా నాకు కొంతమంది ఇక్కడ భక్తులు ఉన్నారు. రోజు సాయంత్రం పూట పూలమ్మ వస్తుంది. పువ్వులు అమ్ముకుంటూ ఉంటే ఓ 10 రూపాయలు ఇచ్చి పువ్వులు ఎందుకు కొంటారంటే ఆవిడకి 10 రూపాయలు ఈ వంకతో ఇవ్వడం కోసం. వాళ్ళేం పెద్ద డబ్బున్న వాళ్ళు కదండి. 10 రూపాయలు పూలు కొని ఆ సన్నజాజులో మల్లె పూలు ఓ దండ కట్టి శివుడికి వేస్తూ ఉంటారు. అది వాళ్ళ గొప్పతనం. అది కూడా ఒక ఔదార్యం. నిజమే, ఓ 300 వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చే. కానీ ఈ 300 కంటే అవతల వాళ్ళు బతుకుతారు అని ఒక ఊహ. నెలకి రోజుకు 10 రూపాయల తప్పున 30 బదులు 300 రూపాయలు ఇతరులకు ఇస్తే ఆ పుణ్యంతో మనం సుఖపడతామేమో, లేదా సుఖపడినా పక్కవాడు బాగుపడుతున్నాడు అనేటటువంటి కోరిక కలిగి ఉండడం ఉందే, ఇవన్నీ మంచి లక్షణాలు. ఈ మంచి లక్షణాలు శాశ్వతంగా ఉండడమే కాకుండా ఇటువంటి వాళ్ళు క్షణికోద్రేకం, కోపం విడిచిపెడితే వాళ్ళ జీవితంలో చాలా బాగుపడతారు. కాబట్టి ఎందుకు చెప్తానంటే చిదంబరాలయానికి వెళ్ళాలి. చిత్ అంటే చైతన్యము అని, అంతటా వ్యాపించినటువంటి చైతన్యమును చిత్ అంటారు. ఏమంటారు? అంతటా వ్యాపించిన చైతన్యం. ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా సర్వాంతర్యామి అయిన పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ మహాత్ముని శక్తిని చిచ్చక్తి అంటారు. అందుకే అమ్మవారు లలితా సహస్రనామంలో చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక. అమ్మవారు చిచ్చక్తి, అంతటా చైతన్య రూపంతో ఉంటుంది. మళ్ళీ కదలకుండా ఉండే జడశక్తి ఆవిడే. కదిలేది అమ్మే, కదలనిది అమ్మే. ఈ విధంగా కదలక అంతటా ఉండే జగన్మాత తల్లి. అటువంటి మహా చైతన్యమును చిత్ అంటారు. ఈ చిత్తు నుంచి పుట్టినవే మన హృదయాలు, మన శరీరములు, ఈ చరాచర జగత్తులో ఉన్న పదార్థములు. ఇన్ని రకాలైన పదార్థములు పుట్టడానికి మూల కారణమైన చైతన్యమును చిత్ అంటారు. ఈ చిత్ అంబరము చిదంబరము అనగా చైతన్య స్వరూపమైన ఆకాశం అని ఒక అర్థం. ఈ ఆకాశమంతా చైతన్య స్వరూపం, శబ్దగుణకం. ఓం అనే శబ్దము ద్వారా ఈ చరాచర జగత్తులో అనేక శబ్దములు వ్యాపించాయి. ఆ రకమైన ఆకాశాన్ని చిదంబరం అంటారు. అంబరము అంటే వస్త్రం. చైతన్యమునే వస్త్రముగా ధరించాడు పరమాత్మ. నిజానికి భగవంతుడు కట్టుకున్న వస్త్రం ఏమిటి? కొందరేమో గజ చర్మం అన్నారు, కొందరు వ్యాఘ్ర చర్మం అన్నారు, మరి కొంతమంది ఏదో రకరకాలు చెప్పారు. ఇవన్నీ కాకుండా ఆయన సుందరేశ్వరుడిగా, కామేశ్వరుడిగా, మహేశ్వరుడిగా ఉన్నప్పుడు అందమైన బట్టలు కట్టుకుంటాడు. ఎప్పుడు చర్మాలే కట్టుకోడు ఆయన. ఇప్పుడు ఇవాళ తెల్ల బట్ట కట్టాం కదా, రోజు తెల్ల చీరే కట్టుకుంటారా, తెల్ల పంచే కట్టుకుంటారా? ఇవాళ తెల్ల పంచె కట్టుకున్నవాడు రేపు పొద్దున ఎర్రగొట్ట కట్టుకుంటాడు, ఎర్రగొట్ట కట్టుకున్నవాడు ఇంకో రోజు ఆకుపచ్చ కట్టుకోవచ్చు, ఒక్కొక్కడు నీలం కట్టుకోవచ్చు. అలాగే పరమాత్ముడు కూడా ఆయా సందర్భములను బట్టి ఒక్కొక్క వస్త్రం ధరిస్తాడు. అందులో ఆయన అద్భుతమైన ఒక పట్టు వస్త్రం కూడా ధరిస్తాడు. చాలా బాగుంటుంది ఆ వస్త్రం. ఒళ్ళంతా ఆభరణములు ధరించి శివుడు పరమసుందరాకారుడే ఉంటాడండి. అప్పుడు ఆయన ధరించే అపూర్వమైన వస్త్రములు కూడా చిదంబరం అనే అంటారు. సర్వవ్యాపకత్వం, అంతటా వ్యాపించినటువంటి తత్వమే ఆయన వస్త్రం అని మరొక అర్థం. తద్వారా లోకానికి అనేక శబ్దములు ఇచ్చినవాడు ఆయన. చిదంబరం గురించి తెలుసుకోకపోతే ఈ నాయనార్ల చరిత్ర వినడం కష్టం అవుతుంది మీకు. ఒకప్పుడు ఈ సంస్కృతానికి ఇంత గొప్ప వ్యాకరణం లేదు. రకరకాల వ్యాకరణాలు పూర్వం ఉన్నాయి. మానవ శ్రేయస్సు కోసం సంస్కృత భాషకి ఒక గొప్ప వ్యాకరణం రాయాలి అని ఒక ఆయన అనుకున్నాడు. ఆయన పేరు పాణిని. చాలా గొప్పవాడు ఆయన. పాణిని, కాత్యాయనుడు, పతంజలి, ఈ ముగ్గురు సంస్కృత భాషకు మూడు రకాల వ్యక్తులు. ఒక ఆయన పాణిని, రెండోవాడు కాత్యాయనుడు, మూడోవాడు పతంజలి. పాణిని వ్యాకరణం రాశాడు, కాత్యాయనుడు దానికి వార్తికము రాశాడు, పతంజలి భాష్యం రాశాడు. ఆ ముగ్గురిని అందుకే త్రిమూర్తులుగా భావిస్తాం. ఎప్పటికి కూడా ఆ ముగ్గురు లేకపోతే సంస్కృతమే లేదు అసలు. ఇవాళ మనం మాట్లాడే భాషకి ఈ అపూర్వమైన సంస్కారం ఇచ్చిన వాడు. అందులో మొదటివాడు పాణిని. ఈయన సూత్రములు రాశాడనమాట. ఆ సూత్రములను పాణినీయ సూత్రములు అంటారు.
ఈ పాణిని తపస్సు చేసిన స్థలం చిదంబరము. చిదంబరంలో శివుడి కోసం కఠోర తపస్సు చేశాడు పాణిని. ఆ తపస్సులకు మెచ్చుకొని శివుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ పెద్ద తాండవ నృత్యం చేశాడు. నటరాజు రూపం ధరించి నృత్తము చేశాడు. నృత్యము, నృత్తము, నాట్యము ఇవన్నీ నాట్యాలలో రకరకాలైనటువంటి ప్రక్రియలు. అన్నీ ఒకటే కాదు. యజ్ఞం, యాగం కొద్ది పిసరు భేదాలు ఎలా ఉంటాయి. యజ్ఞాల్లో రకరకాల యజ్ఞాలు ఉంటాయి కదా. అశ్వమేధ యాగం వేరు, వాజపేయి యాగం వేరు. అలాగే వీటిల్లో కూడా నృత్యంలో కూడా తేడాలు ఉన్నాయి. అందులో దీన్ని నృత్తము అంటారు. శివుడు అప్పుడు చేసినటువంటి దాన్ని నృత్తము. ఆ నృత్తంలో ప్రేంఖణం, వప్రం ఇలాంటివన్నీ ఉంటాయి. గిర్రును తిరగడం, పైకి ఎగరడం, కిందకు దూకడం, ఈ కాలు ఇలా నెత్తి మీదకి తీసుకెళ్ళడం, ఇన్ని ప్రక్రియలు ఉంటాయి. అలా అత్యద్భుత నృత్యం శివుడు పాణిని దగ్గర చేశాడు. పాణిని శివుడు అలా నృత్యం చేస్తుంటే గుడ్లు అప్పగించుకుని ఆనందంతో చూస్తూ ఉండిపోయాటే మాట్లాడలేక. స్వామివారి కోసం తపస్సు చేస్తే ప్రత్యక్షమై వరం ఏం కావాలని కోరుకోమనకుండా, నీకేం వరం కావాలో కోరుకో అనకుండా ఇలా నృత్యం చేస్తాడేమిటో, ఈ నృత్యం చేయడం వెనక ఏమి అంతరార్థం ఉందో అనుకుంటూ అలా గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో పాణినికి కంటి మీద రెప్పపాటు లేకుండా ఉందట. సాధారణంగా మనం ఏం చేస్తాం, చీటికి వాటికి ఇలా రెప్పలు వేస్తాం. అందుకే మనందరినీ నిమిషులు అంటారు. కానీ ఆయన అనిమిషుడైపోయాడు. కాసేపు రెప్పపాటు లేకుండా అలాగే చూస్తూ ఉండిపోయాట. ఒకసారి ఆలోచించండి మీరు. ఒక 5-6 గంటలు శివుడు నృత్యం చేస్తూ ఉంటే 5-6 గంటలు ఇలా కంటి మీద రెప్పపాటు వెయ్యకుండా అలా ఉండగలమా? ఉంటే కళ్ళు బైర్లు గమ్మి ఈ లైటింగ్కి కళ్ళు గుడ్లు పేలిపోతాయి, గుడ్డివాడైపోతాడు జీవి. కానీ శివుడి అనుగ్రహంతో అలా రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయారు. అద్భుతంగా నృత్యం జరిగిన తర్వాత నటరాజు ఏం చేశాడు, చేతిలో ఉన్న డక్కని 14 సార్లు వాయించాడు. నృత్తావసానే నటరాజరాజో ననాదఢక్కాం నవపల్చవారం. నృత్యం పూర్తయి అవగానే, ఆ నాట్యం పూర్తి కాగానే నటరాజు అలా ఆగిపోయి ఒక కాలు ఈ కాలు మీదకి చేర్చి చేతిలో ఉన్న ఢక్క ఢమరుకాన్ని డుబుకు 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 డుబుకని 14 పర్యాయములు వాయించాడు. ఆ 14 శబ్దములే సంస్కృత భాషకి 14 సూత్రములయ్యాయి. వాటిని పాణినీయ సూత్రములు అంటారు. ఐవున్, అరులుక్, ఏ ఓంగ్, అయ్యౌచ్, హయవరట్, లన్, యమగణనం, జభై, ఘడదష్, జబగడదష్, ఖ ఫ ఛటాత చటతౌ, కపై, శశసర్, హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాణి. ఇవన్నమాట మహేశ్వర సూత్రాలు. ఈ 14 సూత్రములతోటి ఇంత వ్యాకరణం వచ్చేసింది. ఈ సంధులు, సమాసాలు, తద్ధిత ప్రకరణాలు, తత్సమాలు, ఏవో అపూర్వమైన సూత్రాలతో వ్యాకరణం ఆయన రాయగలిగాడు. ఈ విధంగా సంస్కృత భాషకి మొట్టమొదటి వ్యాకరణము, మానవులకి పనికొచ్చే వ్యాకరణం అందించిన దివ్యస్థలం చిదంబరం అయ్యింది. కాబట్టి చిదంబరం ఎంత గొప్పదో ఆలోచించండి. అప్పుడు పాణిని ఆనందపడి, స్వామి నృత్యం చేసి నటరాజ రూపంలో నాకు దర్శనమిచ్చావు, ఈ రూపంతో ఇక్కడ కొలువయ్యుండు అన్నట్ట. అందుకని అక్కడ నటరాజ విగ్రహం ఉంటుంది, నటరాజ రూపంలో ఉన్నాడు. ఆకాశస్వరూపుడు, ఆకాశలింగం. కాబట్టి ఇక్కడ లింగం ఉందా అంటే ఉంటుంది, కనపడదు. ఎవరికి అక్కడికి వచ్చినా చిదంబర రహస్యం. అందుకే అక్కడ శివుడు ఉన్నాడంటే ఏం కనపడదు. లోపలికి చూడండి మీరు, దీపం పెట్టి చూపిస్తే ఏం కనపడదు. ఎవరికి కనపడకుండా అదృశ్య రూపంలో ఆకాశలింగ రూపంలో ఉంటాను అన్నాడు ఆయన. అందుకే చిదంబరంలో ఉన్న లింగాన్ని ఏమంటారు, ఆకాశలింగము అంటారు. చిదంబరంలో ఆకాశలింగం, కాళహస్తిలో వాయులింగం, కంచిలో భూలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం. ఈ 5ంటిని పంచభూతలింగములు అంటారు. అందులో చిదంబరంలో ఆకాశలింగం. ఆకాశం కేసు చూస్తే ఏముంది, ఆకాశంలో మీకేం కనపడదు. నక్షత్రాలు, చంద్రుడు అవి కనపడతాయి తప్ప ఆకాశం శూన్యం. అంతా ఉంటుంది, ఏమీ ఉండదు. అదొక శబ్దగుణకం. అందుకే ఆకాశం నుంచి ధ్వని ప్రవహిస్తుంది, కానీ కంటికి మాత్రం ఏ వస్తువు కనపడదు. అలాగే ఈశ్వరుడు అక్కడ కనపడ్డం కనుంటాడు.
అదే చిదంబర రహస్యం అంటే. చిదంబర రహస్యం అంటే అక్కడ చిదంబరుడు ఉన్నాడు, కనపడ్డు. ఆయన రహస్యం ఎప్పటికీ ఎవడికి ఏం అర్థం కాదు. ఎంత గొప్ప స్థలం అంటే అది. దీని గురించి ఎంత వ్యాఖ్యానించినా తక్కువే. మనం భక్తుల చరిత్ర చెప్పుకుంటున్నాం కనుక దీని గురించి తక్కువగా చెప్పుకుంటున్నాం. అటువంటి చిదంబరంలో నటరాజు కొలువై ఉన్నాడు, చిదంబరేశ్వర లింగం ఉన్నది. అమ్మ పేరు శివగామిని, పరమసుందరి ఆ తల్లి. అసలు అమ్మవారి కంటే అందగత్తె ఎవరు? అందుకే ఆవిడ్ని సుందరి అన్నారు, శ్రీ సుందరి. అమ్మని ఒక్కసారి అలా చూసి భక్తితో రెండు చేతులు జోడిస్తే ఇక మనకి రాని ఫలితం అంటూ ఉండదట. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, శ్రీసుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. నీకు భోగాలు కావాలంటే మోక్షం ఉండదు. నాకు ఇళ్ళు కావాలి, ఫ్లైట్లు కావాలి, ఏదో ఒక మొగుడో ఇద్దరు మొగుళ్ళో మొత్తం మీద భార్యలో ఏదో ఇటువంటి సౌకర్యాలు కావాలి, వాహనాలు కావాలి, భోజనాలు కావాలి, ఇలా వస్తువులు కావాలి, భోగములు కావాలి అని కోరుకున్నంతకాలం నీకు మోక్షం రాదు అని శాస్త్రం చెప్పింది. వస్తువులు కోరుకోకుండా ఎలా ఉంటారండి? ఏదో ప్రపంచంలో ఒక 25 ఎకరాల పొలం, ఓ 25 కోట్లు 50 కోట్లు క్యాష్, దీంతో పాటుగా అక్కడక్కడ మంచి మంచి రిసార్ట్లు, బంగారం, కొన్ని వాహనాలు, ఇటువంటివి కోరుకోకుండా ఎంతమంది ఉండగలరు? ఏదో మీలాంటి మహానుభావులైన వైరాగ్య సంపన్నులు పక్కన పెడితే 100కి 1 ఎక్కడో చాలా తక్కువ మంది మీలాంటి మహాత్ములు యోగులు ఉంటారు. ఇంచుమించుగా ఎక్కువ మందికి వస్తువుల మీద వ్యామోహం ఉంటుంది, భోగాల మీద వ్యామోహం ఉంటుంది. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా నాకేం వద్దండి అంటాడు ఒక ఆయన. ఇప్పుడు 8 అయిన తర్వాత పరిగెత్తుకు వెళ్ళి అక్కడ వంటావిడ దగ్గరికి వెళ్ళి పాపం ఒకవేళ కాసేపు పలహారం లేట్ చేస్తే ఏమో అంటాడు. ఇది ఈయన గొప్పతనం, వైరాగ్యం. కబుర్లే చాలామంది అలాగనమాట. నాకేం వద్దండి, నేను పారాయణ చేసుకుంటాను. పారాయణ ఏమి వద్దనుకున్నప్పుడు పారాయణ మాత్రమే చేస్తా అన్నప్పుడు మళ్ళీ నిమిషానికి ఒకసారి టీ ఇవ్వకపోతే ఎందుకు గయ్యమంటున్నావు? కాసేపటికి బజ్జీ తేడా వస్తే ఎందుకు గయ్యమంటున్నావు? ఎవడైనా పొరపాటున దిమ్మ మీద ఎవరో పాపం కాలిట్టారు, ఆ శివుడి కోసం పెట్టిన దిమ్మ మీద, ఇంకా శివుడు లేడని, వాళ్ళ మీద ఎందుకు ఒంటికాల మీద లేచిపోతున్నావు? ఒక్క క్షణకాలం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టిక్కెట్ లేట్ అయితే ఎందుకని 100 సార్లు వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నాం, గొడవ చేస్తున్నాం అంటే మనకి భోగాల మీద వ్యామోహం లేకుండా ఎందుకు ఉంటుంది? ఇంచుమించుగా అందరికీ భోగాల మీద కోరికే, ఉట్టి కబుర్లు. భోగం నాకు అవసరం లేదన్నటువంటి వాళ్ళు ఉన్నారే, నాలుక చివరితో పలుకుతారట. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కోరికలు ఉంటాయి. ఏమన్నా ఉంటాయా లేదా? మిమ్మల్ని పక్కన పెట్టేయండి, మీరు మినహాయింపు క్యాండిడేట్స్, మీరు మహాత్ములు, యోగి, వేమన కంటే గొప్పవాళ్ళు పాప మీరు. అలా అనకపోతే రేపటి నుంచి రారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అన్నీ పిచ్చి కోరికలే ఉంటాయి. ఆ కాసేపు మాత్రం అక్కర్లేదన్నమాట. ఏం లేదండి, నాకు వేళకి ఇంత అన్నం, టిఫిను, ఒక రూము అవన్నీ ఉండి సమయానికి అన్నీ వచ్చి పడితే నా అంత వైరాగ్యవంతుడు లేడండి అన్నాడు ఈ మధ్యన ఒక ఆయన. అన్నీ వస్తే ఆయన అంత వైరాగ్యవంతుడు లేట, దాన్ని వైరాగ్యం అంటారట. ఆహా, మహానుభావులండి వాళ్ళు. కాబట్టి ఈ నాలుక చివరి కబుర్లు అనేవి అసభ్యపు మాటలు, అనవసరమవి. వైరాగ్యం సంపూర్ణముగా రాదు. మహానుభావులు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా దేని మీద ఒక దాని మీద వ్యామోహం ఉంటూనే ఉంటుంది. నాకు కూడా వ్యామోహం ఉంది, ఈ భక్తులు బాగుపడాలని. వీళ్ళందరికీ ఇంత అన్నం పెట్టాలని కోరికగా ఉంటుంది. అసలు అందరినీ వచ్చేమందాం అనుకున్నాను, కానీ వస్తే పాపం మీలాంటి మహా ఐశ్వర్యవంతులకి నాబోటి వాడు ఏమో ఆతిథ్యం ఇస్తాడు. తలుపు విరిగిపోతుంది పాపం ఓ చోట బాత్రూమ్కి, ఆ తలుపు బాగు చేయించలేకపోతున్నాం మేము. ఓ చోటేమో అన్నం పెట్టలేకపోతున్నాం. మీరంతా చక్కగా ఏసీ రూముల్లో అక్కడ ఇక్కడ దేశాల్లో విదేశాల్లో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఐశ్వర్యవంతులంతా మీరందరూ ఇక్కడికి వస్తే మీకు మకం కల్పించలేము, మేము భోజనాలు కల్పించలేము. అప్పుడు మిమ్మల్ని బాధ పెడతాం, మిమ్మల్ని బాధ పెడితే మాకు బాధ కలుగుతుంది. అందువల్ల ఎందుకు వచ్చిందిలే బాబు, మీ ఇళ్ళ దగ్గర కూర్చుని మీరు వినండి అనాల్సి వస్తుంది. కానీ లేకపోతే నాకు కూడా కోరిక ఉంది. నా కోరిక ఏమిటో తెలుసా? ఒకే లైన్లో 10,000 మందిని కూర్చోబెట్టి భోజనం పెట్టాలని ఉంది. ఒకే లైన్లో 10,000 మంది కూర్చోవాలంటే ఎంత సైట్ కావాలి? 10,000 మందికి అన్నం పెట్టాలంటే ఎంత ఐశ్వర్యం కావాలి? కాబట్టి కోరికలు ఉంటాయి, కోరికలు లేకుండా ఉండవు. కాకపోతే ఇది కొంచెం మంచి కోరిక, 10 మందికి భోజనం పెట్టాలనేది మంచి కోరిక. ఏదో ఆ ఎదురుగుండా కూర్చున్న ఎంఎస్ఎన్ గారు లాంటి వాళ్ళకి పట్టుకొచ్చి కొట్టన్నా పెట్టాలని కోరిక కనిపించవచ్చు. ఇవి కూడా కోరికలే, మంచివి. కాబట్టి కోరిక లేనివాడు లేడు. కోరిక ఉన్నంతకాలం, భోగముల మీద వ్యామోహం ఉన్నంతకాలం మోక్షము రాదు. కానీ
భోగముల మీద కోరిక ఉంటే మోక్షం రాదంటున్నావు కాబట్టి మోక్షం మీద కోరిక పెంచుకుందామా అంటే మోక్షం ఉన్న చోట భోగం ఉండదటండి. నీకు ముక్తే కావాలనుకుంటే భగవంతుడు నీకు భోగాలు ఇవ్వడు, వాహనాలు ఇవ్వడు, వేళకి భోజనాలు ఇవ్వడు, సుఖాలు ఇవ్వడు, పరీక్షిస్తాడు. ఎలా ఇప్పుడు ముక్తి ఉంటే భుక్తి ఉండదు, భుక్తి ఉంటే ముక్తి ఉండదు అంటున్నారు. భోగాలు ఉంటే మోక్షం ఉండదు, మోక్షం ఉంటే భోగాలు ఉండవు అంటున్నారు. రెండూ ఉండాలంటే ఏం చెయ్యాలి? శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. జగదంబ పార్వతీదేవిని, అమ్మవారిని, శ్రీసుందరిని భక్తితో సేవిస్తే అటువంటి వారికి ఈ లోకంలో సకల సుఖములు లభిస్తాయి, భోగములుంటాయి. భోగములు అనుభవించిన తర్వాత వాడు మోక్షం పొందుతాడు. ఇటు భోగం మోక్షం రెండు ఇచ్చే తల్లి కేవలం శ్రీసుందరి, అమ్మవారు శివగామి సుందరి, ఆ చిదంబరేశ్వరుని యొక్క పత్ని. అందుకని అమ్మని పూజించాలి. అమ్మని భక్తితో పూజిస్తే భార్య సోమవారం ఉపవాసం ఉన్నా భర్త గారికి హాయిగా పీఠంలో మంచి బజ్జీలు దొరుకుతాయి. ఏమండి మీరు ఉపవాసం ఉండండి అంటే నేను ఉండను అమ్మాయి, గురువుగారు చెప్పారని చెప్పి హాయిగా బజ్జీలు తినగలుగుతాడు, చట్నీ వేసుకుని తినగలుగుతాడు, కాఫీ తాగగలుగుతాడు, మధ్యాహ్నం భోజనం లభిస్తుంది, పడుకోవడానికి మంచి పరుపు లభిస్తుంది, మధ్య మధ్యలో ఎడాపెడా కాఫీ టీలు లభిస్తాయి, వాహనాలు లభిస్తాయి, సకల సౌకర్యాలు లభిస్తాయి. రైల్లో ప్రయాణం చేస్తూ లోయర్ బెర్త్ కూడా దొరుకుతుంది, అది కూడా ఏసీలో దొరుకుతుంది. ఇవన్నీ అనుభవించి 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 90 ఏళ్ళు 100 ఏళ్ళు దాటిన తర్వాత హాయిగా ముక్తికి కూడా వెళ్ళగలుగుతాడు. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం. అటువంటి అమ్మవారు అక్కడ ఉన్నది చిదంబరంలో. ఆ చిదంబరంలో శివగంగ అనే పేరుతో శివుడు ఒక కోనేరు కూడా ఏర్పాటు చేశాడండి. అక్కడ చక్కని చెరువు ఉంది, అదొక అద్భుతమైన కుండం. ఆ కుండంలోకి శివుడు ఒకప్పుడు తన జటాజోటములో ఉన్న గంగను విడిచిపెట్టాడు. ఆ గంగాజలం అందులో పడింది. ఆ తర్వాత గంగ అది మాయమైపోయినా వర్షాకాలంలో గంగ అందులో పడుతూనే ఉంటుంది. ఆ కోనేరు చాలా పవిత్రంగా ఉంది, ఇప్పటికి కూడా శుభ్రం చేస్తూ చాలా జాగ్రత్తగా ఉంచుతున్నారు. దాని పేరు శివగంగ అంటారు. కాబట్టి చిదంబరంలో శివగంగ అనే పేరుతో ఆకాశగంగ, మందాకిని ఉన్నది. శివగామిని అనే పేరుతో అమ్మవారు ఉన్నది. చిదంబరేశ్వరుడు అనే పేరుతో నటరాజస్వామి శివుడు కొలువై ఉన్నాడు. అసలు అదే ఒక చిదంబరం, అదొక చైతన్య స్వరూపం. అంతటి దివ్యక్షేత్రం అది. ఆ దివ్యక్షేత్రంలో ఎంతోమంది భక్తులు వెళ్ళారు, పూజించారు, శివుణ్ణి పూజించి తరించారు. పాణిని లాంటివాడు వ్యాకరణం కూడా లోకానికి అందించాడు. ఆ చిదంబర భక్తులలో, చిదంబరంలో నివసించిన వాళ్ళల్లో పూర్వం తిరునీలకంఠ నాయనారని ఒక ఆయన ఉండేవాడు. నీలకంఠుడు అంటే కంఠము నీలముగా ఉండడం చేత శివుణ్ణి నీలకంఠుడు అన్నారు. శివుడు లోకరక్షణ కోసం విషం తాగాడు. విషం వల్ల ఆయన కంఠం ఏమైపోయింది? నీలంగా మారిపోయింది. అప్పటి నుంచి నీలకంఠుడు, విషకంఠుడు, గరళకంఠుడు, శ్రీకంఠుడు అన్నారు ఆయన. ఈ నీలకంఠ శబ్దం భక్తులు ఎక్కువ పెట్టుకునేవారు. అందులో ఒక భక్తుడికి వాళ్ళ అమ్మా నాన్న చిదంబరేశ్వరుడి మీద ఉన్న భక్తి వల్ల తిరునీలకంఠుడని పెట్టారు. తిరు అంటే పవిత్రమైన, పరమ పవిత్రమైన నీలకంఠస్వామి ఇతడు పరమ పవిత్రుడైన శివుడు అని అర్థం వచ్చేందుకోసం తిరు అనే శబ్దం కూడా కలిపి పెట్టారు. తిరు అనేది తమిళ పదం, ద్రావిడ పదం అది. ఈ భక్తుడు చిన్నప్పటి నుంచి శివుణ్ణి పూజించేవాడు. ఈ తిరునీలకంఠుడు నాయనార్లు భక్తులు అనుకోండి. నాయనార్ అనేది భక్తుల యొక్క ఒక బిరుదు లాంటిది, శివభక్తులు అనమాట. ఈ తిరునీలకంఠుడు వాళ్ళ అమ్మా నాన్నతో ఇంతప్పటి నుంచి చిన్నప్పటి నుంచి గుళ్ళోకి వెళ్ళేవాడు. కొంతమందికి అదృష్టం, సంస్కారం ఉంటుంది ఎక్కడో. అమ్మతో నాన్నతో గుళ్ళోకి వెళ్ళినా ఎప్పుడు పేచీ పెట్టేవాడు కదా. కొంతమంది కాకిగోలండి బాబు, గుళ్ళోకి వస్తే ఏడుస్తారు, ఇంట్లో కూర్చుంటే ఏడుస్తారు, దిక్కుమాలు ఏడుపుతో తల్లిదండ్రులకు విసుగు కలిగిస్తారు. ఇటువంటి వాళ్ళ వల్ల తల్లిదండ్రులు గుళ్ళో కూడా కూర్చోలేరు. అందుకనే కొంతమంది పిల్లల్ని బయట పెట్టేస్తారు. కానీ ఈ కుర్రవాడు మాత్రం తిరునీలకంఠుడు చిన్నప్పటి నుంచి గుళ్ళోకి వస్తే నిశ్శబ్దంగా ఉండేవాట. స్పష్టముగా శివనామస్మరణాన్ని చేసేవాడు. నమశివాయ అని ఆ కుర్రవాడు బాల్యంలో అనేవాట. అలాగే గుళ్ళోకి రాగానే తలుపు ఢామ్మని కొట్టేవాడు కాదు, కుర్చీలు ఈడ్చి ఉపన్యాసానికి డిస్టర్బ్ చేసేవాడు కాదు, లోపలికి వచ్చిన తర్వాత మాట్లాడేవాడు కాదు, లోపలికి వచ్చి దగ్గేవాడు కాదు. చాలా శ్రద్ధగా ఉండేవాడు అనమాట. గుళ్ళో ఎలా ఉండాలో అలా ఉండేవాడు. అసలు గుళ్ళో అలా ఉండడం అదృష్టం అండి బాబు. గుళ్ళోకి వస్తారు కొంతమంది కాకిగోలన్నమాట. అసలు గురువుగారు ఏం చెబుతున్నారో అర్థం కాదు. దీపం వెలిగిన దీపారాధన, ఇక దీపము అయిపోయింది, వాడి పని అయిపోతుంది అనమాట.
చెప్పానుగా, సంస్కార జన్మాంతర సుకృత ప్రభవన్ మహిమా జ్ఞాతుడు అతడు. ఎన్నో జన్మల సుకృతం వల్ల ఆ కుర్రాడు పుట్టాడు. తల్లిదండ్రులతో వెళ్ళి ముందు గణపతిని పూజించేవాడు, తర్వాత చిదంబరేశ్వరుడు దర్శనం చేసుకునేవాడు. మంచి వంశంలో పుట్టడం వల్ల వేదం కూడా చదువుకోగలిగాడు. అమ్మని పూజించేవాడు. అనుదినము శివగంగలోనే స్నానం చేసేవాడు, ఆ కుండంలోనే స్నానం చేసేవాడు. అక్కడున్న పెద్ద కోనేరు ఎంత బాగుంటుందోనండి. తీసుకెడతాను మిమ్మల్ని అందరినీ, నేను ఎలాగో నాకు ఉంది ఒక ప్రణాళిక. కంచిలో ఓ సప్తాహం చేసి అట్నుంచి అటు ఈ చిదంబరం, రామేశ్వరం, కన్యాకుమారి అన్నీ చూపించి తీసుకొచ్చి తీరుతాను. ఒకసారి చాలా కాలం తర్వాత మళ్ళీ వెళ్ళాలనుకుంటా. 2012 తర్వాత ఇంతవరకు వెళ్ళలేదు మేము. అప్పుడే 9 ఏళ్ళు గడిచిపోయింది. అప్పుడప్పుడు దక్షిణయాత్ర కూడా చెయ్యాలి. ఆ దివ్యక్షేత్రంలోకి అడుగు పెట్టాలి. చిదంబరేశ్వరుడి కథ విని తీరాలి. ఎందుకు చెప్తానంటే, తప్పక శివగంగలో స్నానం చేయాలి, గణపతిని చూడాలి, అమ్మవారిని చూడాలి, అయ్యవారిని చూడాలి, ఆ ప్రాంగణం అంతా కాసేపు తిరగాలి. ఎక్కడో ఒక చోట మాత్రం ఆ విశాలమైనటువంటి ఆలయంలో కూర్చుని మన మనస్సు లగ్నమైనంత సమయం శివనామస్మరణం చేయాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఉంటే శివుడు ప్రత్యక్షమై తీరుతాడు అక్కడ. ఈ కుర్రవాడు అలాగే తిరిగేవాడు. అక్కడ అర్చకులు అనుదినము దధ్యోదనం శివుడికి నివేదన చేసేవారు. ఆ దధ్యోదనం కూడా చాలా రుచిగా ఉంటుంది. చిక్కని చక్కని పెరుగుని అన్నంలో కలిపి పోపు పెడితే కొంతమంది దధ్యోదనం చేస్తే ఉంటుందండి ఆ రుచి. పైగా పరమాత్మకి నివేదించాక ఆ ప్రసాదం ఇంకా రుచిగా ఉంటుంది. సహజంగా మన ఇంట్లో మన కోసం చేసుకున్న ప్రసాదానికి పరమాత్మునికి నివేదన చేశాక తినేటటువంటి దానికి చాలా తేడా ఉంటుంది. దధ్యోదనం ఇంట్లో చేసుకోండి, బాగానే ఉండొచ్చు, కానీ అదే శివుడికి నివేదన చేయండి, ఎంత బాగుంటుందో. మొన్న ఎవరో అంటున్నారు, స్వామి మొన్న పద్మేశ్వరుడికి మీరు పులిహార నివేదన చేశారు, పాయస నివేదన చేశారు, ఆ పూట పులిహార ఎంత తిన్నా తనివి తీరలేదు, ఇంకా తినాలనిపించింది, తెగ తినేసామన్నారు. పులిహార తిన్నారట, పాయసం తిన్నారట, అప్పుడు సరిపోలేదనిపించింది అనమాట. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కేజీ పులిహార చేయించవలసిందేమో అనిపించింది. అప్పుడు అది కేజీ బియ్య పులిహార చేయించేస్తే తినేటట్టుగా అనిపించింది. కారణం ప్రసాదం. అది ఈశ్వరుడికి అభిషేకం చేయబడినటువంటి ఆ పులిహార ఎంత రుచిగా ఉంటుందో. ఇక మామూలుగా మీ ఇంట్లో మీకోసం చేసుకున్న పులిహార అయితే అంత రుచిగా ఉండదు. అందువల్ల ప్రసాదం ప్రసాదం, అందుకే దాన్ని ప్రసాదం అన్నారు. తిరుపతి లడ్డు తిరుపతి లడ్డూయే, మీ ఇంట్లో చేసుకున్న లడ్డు లడ్డూయే. మీ లడ్డు కేవలం ఫుడ్డు, కానీ అది లడ్డు కాదు, అది అవ్యక్త మధురమైన పదార్థం. అందువల్ల ఈ కుర్రాడు అదృష్టం, అర్చకులు ఈశ్వరుడికి నివేదన చేసిన దధ్యోదనం పెట్టేవారు. శుభ్రంగా తినేసేవాడు ఆయన, ఆనందంగా తినేవాట. శివప్రసాదం తినడం వల్ల కూడా అతనికి శివభక్తి పెరిగింది. అన్ని విద్యలు నేర్చుకున్నాడు. సంగీతం నేర్చుకున్నాడు, సాహిత్యం నేర్చుకున్నాడు, ద్రావిడ వ్యాకరణం నేర్చుకున్నాడు. ద్రావిడ వ్యాకరణం తప్పనిసరిగా తమిళ్ నేర్చుకుంటారంటే వాళ్ళకి భాష మీద ఉన్న అభిమానం మన తెలుగువాడికి లేదు. తెలుగువాడికి ఒకటే తెగులు, తెలుగులో తప్ప ఇంకే భాషలైనా వాడతారు. ఇద్దరు తెలుగువాడు కలిస్తే హౌడు యుడు అని మొదలెడతారు. కానీ తమిళులకి అద్భుతమైన భాషాభిమానం ఉంటుంది. వాళ్ళని చూసి వాళ్ళలో ఉన్న మంచితనం నేర్చుకోండి, చెడ్డ తీసి పక్కనెట్టేయండి. మీరు ఎప్పుడైనా చూడండి, తమిళులు ఇంకో భాషలో మాడతారా? అక్కడ ఎక్కడైనా తమిళంలో తప్ప ఇంగ్లీష్లో బోర్డులు చాలా అరుదుగా ఉంటాయి. కానీ తెలుగు వాళ్ళ దగ్గర అసలు తెలుగులో ఒక్క బోర్డు ఉండదు. పైగా ఉన్న తెలుగు తీసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఏం చేస్తావు? నువ్వు కాకి కావుము అంటుంది, నువ్వు కూడా కావుమని నీ భాషలో మాట్లాడు. పరమ పవిత్రమైన మన తెలుగు భాషే పోయాక ఇంకా మనం బతికిన చచ్చిన వాళ్ళతో సమానం. మాతృభాషలో మాట్లాడిన లేని నీచుడికి తక్కిన భాషలు ఏం రావు. ఈ విషయంలో కొంచెం జాగరూకులై ఉండండి. సంస్కృతం నేర్చుకోండి, తెలుగు నేర్చుకోండి, అప్పుడు మీకు మిగతా భాషలన్నీ వస్తాయి. ఇవాళ అమెరికాలో చాలా ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళందరూ మాతృభాషలో చదువుకున్న తర్వాత ఇంగ్లీష్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్పితే వాడికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. వెనకడు ఒక సామెత ఉందిలండి, తురకం రాకపోయే తెలుగు మర్చిపోయాని. అలా తయారవుతారు వాళ్ళు అనమాట. ఇది రాదు అది రాదు. కాబట్టి తప్పక మాతృభాష నేర్చుకోవాలి. ఈ కుర్రవాడికి నా మాతృభాష వచ్చింది, అన్నీ వచ్చాయి. క్రమంగా 16 ఏళ్ళు వచ్చేసరికి వీడికి మంచి సౌందర్యం కూడా వచ్చింది. గుండు చేసుకుని పిలక పెట్టుకున్న వాడిలో అంత అందం ఉండదంటారు, కానీ ఈ కుర్రవాడు గుండు చేసుకున్నా పిలక పెట్టుకున్న అందంగానే ఉండేవాడు ఉండోయి. వీడు అదృష్టం.
ఇతనికి అంతే వయస్సున్న ఒక సుందరీమణి భారీగా దొరికింది. తల్లిదండ్రులు వెతికి వెతికి అందగత్తిని తెచ్చారు. ఈయన తెల్లగా ఉండేవాడు, మిసమిసలాడిపోయేవాడు, నాలాగా మంచి అందంగా ఉండేవాడు. వాళ్ళ ఆవిడ కూడా అంత అందంగా ఉండేది. ఇద్దరికి ఒక్క రోజు తేడా వయస్సులో, ఇద్దరు ఇంచుమించు వయస్సు వాళ్ళు అనమాట. అలా ఉండాలి దాంపత్యం అంటే. భర్త గారికేమో 75 ఏళ్ళు, భార్యామడికేమో 50 ఏళ్ళు. దాంతో ఇద్దరు కొట్టుకు తెచ్చిపోతారు. ఏమైపోతుంది, భార్య ఏమో పరిగెడుతుంది, ఆవిడ ఉపవాసం అంటే ఈ ముసలాయనికేమో నడుము వంగిపోయి ఉపవాసం ఉండబుద్ధి లేదు. కాబట్టి మరీ 75 ఏళ్ళ వాళ్ళకి 50 వాళ్ళని చేయడం ఏంటి? ఏమంటే సారథి గారు, అది అన్యాయం. ఏదో ఒక 5-6 నెలలు, ఒక ఏడాది, లేదా మ్యాక్సిమం 3 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ మరీ ఎక్కువ ఉంటే ముసలాడికి దసరా పండుగ అయిపోతుంది అనమాట. అంటే మార్కండేయుడు అంటే గొప్ప ఆయుర్దాయం వాళ్ళు పక్కన పెట్టండి. సహజంగా లోకల్లో కొంచెం వయస్సును కూడా చూసుకోవాలి. అందుకే ఏమన్నారో తెలుసా అల్లసాని పెద్దన గారు, కోకటులు కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ. కోకటి కొలిచి పెళ్లి చేసేవారట ఆ రోజుల్లో. వాళ్ళ వయస్సు, వాళ్ళ చుట్టుముడి ఇవన్నీ కొలిచి పెళ్లి చేసేవారట. యౌవనమందు యజ్జయు ధనాఢ్యుడనయి కమనీయ కౌతుక శ్రీవిధి కోకటులు కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ అనడం ద్వారా వాళ్ళ వయస్సుకి తగిన రీతిలో పెళ్లి చేశారన్నమాట. అలాగే ఒక్కొక్కడేమో గడకర్లా పొడుగ్గా ఉంటాడు తాడి చెట్లాగా, భార్య చూస్తే పక్కనేమో కనీసం మోకాల దాకా రాదు. లేదా భార్యామణి చూస్తేనేమో ఆకాశం అంత పొడుగుంటుంది, భర్త గారేమో ఎంత ఉంటారు బొత్తిగా. ఎంత ఆకుపచ్చ పంచి కట్టుకుంటే మాత్రం భార్యామణి అంత పొడుగుండి ఈయన పక్కన ఉంటే ఏమిటి సంకన వేసుకుపోతుంది. కాబట్టి ఇద్దరికి కాస్తంత గీడు తోడు కుదరాలి. భార్యామణి గజలక్ష్మి, భర్త గారు చూస్తే దిగ్గజ లక్ష్ముడు అయితే ఏం ఉపయోగం? అందుకని పూర్వకాలంలో అవన్నీ చూసేవారట. చూసి కొంచెం జాగ్రత్తగా చేసేవారు. హాయిగా సంసారాలు సాగేవి. కొట్టుకునేవారు కాదు, తిట్టుకునేవారు కాదు. దురహంకారాలు తక్కువగా ఉండేవి. తర్వాత ఏదో అత్తగారులు కొంత ఇబ్బంది పెట్టినా కుటుంబాలు మాత్రం ఎక్కువ భాగం హాయిగానే సాగాయి. ఈయన అదృష్టవశాత్తు మంచి భార్య దొరికింది, సుందరీమణి. ఆవిడకు నియమం ఉంది, నా మొగుడు నాకే సొంతం, పరస్త్రీకేసి కన్నెత్తి చూస్తే నా మొగుడినైనా సరే దగ్గరికి రానివను అని ఒక కఠోర శపథం చేసింది కర్మగాలి. మరీ ఇంత శపథం చేస్తే ఏమైపోతారు భర్తలో? భర్త గారు పెళ్లి చూపుల్లో కూడా ఎవరికైనా ఇలా చూశాడో, ఏయ్ నేను పుట్టింటికి పోతాననేదిట. ఈవిడ మంచిదే, ఇది ఒక బలహీనత. మీరు ఎవరితో అయినా మాట్లాడారంటే నేను వెంటనే బ్యాగ్ వేసుకుని అత్తారింటికో పుట్టింటికో పోతాను అనేది, బెదిరించేది మొగుడిని. భర్త గారు కూడా అబ్బెబ్బే పరాయి స్త్రీకి అసలు నేను కన్నెత్తి చూడండి, పన్నెత్తి పలకరించడం జాగ్రత్తగానే ఉండేవాడు. కానీ ఎంతకాలం ఎప్పుడూ ఎవరితో అయినా మాట్లాడుకుంటే ఎలా ఉంటారండి? మానవుడై పుట్టాక బొత్తిగా అసలు ఎవరితో మాట్లాడకూడదంటే ఎలాగా? కొంచెం ఆవిడ చేదస్తాం ఆవిడది, ఈయన చేదస్తాం ఏంది. ఇద్దరు శివభక్తులే, ఉత్తములే. కొంచెం ఆవిడ బలహీనత అలా ఉండేది. చివరికి ఈయన తిరునీలకంఠ నాయనారు గారు, చెప్పాను మీకు ముందే చెప్పాను కదా, అక్కడికి దగ్గరలో తెల్లయ్య కూతన్నని పిలువబడేటటువంటి స్వామివారిని రోజు భక్తి శ్రద్ధలతోటి చూస్తూ కొలిచేవాడు. ఇలా ఉండగా చిదంబర స్వామివారిని తెల్లయ్య కూతనని కూడా అంటారండి తమిళ భాషలో. మా ఆవిడ నన్ను పరస్త్రీకేసి చూడవద్దంటోంది, నాకేమో ఎవరితో అయినా చూడకుండా కుదరదు, నేను పాఠం చెప్పాల్సి వస్తుంది, మాట్లాడాలి, సంగీతం రాసినప్పుడు సంగీతం పాడడానికి వీలుగా ఇతరులతో సంభాషించాలి, ఈవిడికి చేదస్తాం. కాబట్టి ఓ తెల్లయ్య కూతన్ నన్ను అనుగ్రహించనివాట, అంటే ఓ నటరాజా నన్ను అనుగ్రహించనివాడు. ఇలా ఉండగా ఆ ఊళ్ళో కొంతమంది సంగీత విద్వాంసులు వచ్చారు. ఆ సంగీత విద్వాంసుల్లో ఒక మంచి సుందరీమణి ఉంది, ఆవిడ బాగా పాడుతుంది, నాట్యం చేస్తుంది. ఇతడు చదువుకున్నవాడు. ఆవిడికి నాట్యం నేర్పమని, ఆవిడ నాట్యానికి అనుగుణంగా ఒక పాట రాయమని, ఆ పాట పాడమని అన్నారు. ఈయన రాశాడు పాట, ఆవిడ చేత నృత్యం చేయించాడు, ఆవిడ కోసం పాట పాడాడు. అవతల సుందరీమణి మహాసుందరీమణి. ఆవిడ నృత్యం చేస్తూ ఉంటే ఆ నృత్యం నేర్పుతున్నప్పుడు ఈయన మధ్యలో అలా నడుము పట్టుకున్నాడు. ఇక నడుము పట్టుకోవడం ఏంటి, ఈయన మనస్సే పడిపోయింది, పూర్తిగా పొట్టలో పడిపోయాడు. ఆహా సుందరి, నా భార్య ఉంది కానీ ఆ భార్యతో పోలిస్తే నువ్వు ఎంత సుందరివి, అసలు నీ నడుము అలా పట్టుకుని నీకు నృత్యం నేర్పుతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉందో, నీ నడుము ఉందా లేదా అని సన్నగా అనిపిస్తోంది అంటూ ముచ్చట పడిపోయాడు. బలవాన్ ఇంద్రియగ్రామో
విద్వాంసమపి కర్షతి. ఇంద్రియములు చాలా బలవంతమైనవండి. ఎంత పండితుడైనా బొట్లో వేసుకుంటాయట. నిరంతరం తపస్సు చేసుకునే నిష్ఠాగరిష్ఠులు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇంద్రియములకు లొంగిపోతారు. ఇది స్పష్టం అన్నాడు వ్యాసుడు. మాత్ర స్వస్ర దుహిత్రవ నా వివిక్తాసనే స్థిత. ఒక్కొక్కప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు కన్న తల్లి పక్కన, సోదరి పక్కన, అత్తగారి పక్కన కూడా కూర్చోవడం ప్రమాదం. ఎందుకంటే ఇంద్రియములు ప్రమాదమైనవి, బొట్లో వేసుకుంటాయి. ఏమో యువతీమణి అయిన తల్లి పక్కన కూర్చుంటే కూడా నీ దుర్బుద్ధి రావచ్చేమో. అలాంటి వాళ్ళు ఉన్నారు కదా మనకి. అత్తగారి వెంటబడిన వాళ్ళు ఉన్నారు, సోదరి వెంటబడిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ మనకు కనపడతారు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండి ఇద్దరు ఒకే ఆసనం మీద కూర్చోకండి, ఏకాంతంగా తిరక్కండి అని కొన్ని మన వాళ్ళు. కారణం ఇంద్రియములు బలమైనవి. ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియదు, ఎప్పుడు ఎవడబొట్లో పడిపోతాడో తెలియదు. అబ్బెబ్బే నేను ఏకపత్ని వృత్తుడు అన్నవాళ్ళు ఎంతోమంది బహుపత్ని వృత్తులు అయిపోయారు. అబ్బెబ్బే నేను మా ఆయన ముఖం తప్ప ఇంకెవరి ముఖం చూడను అన్నవాళ్ళు కూడా బొట్లో పడిపోతూ ఉంటారు. ఇది సృష్టి రహస్యం. కాకపోతే సామాన్యులు భ్రష్టులు అవుతారు, మహాత్ములైతే భ్రష్టులైనా వాళ్ళు లోకోపకారం చేయగలుగుతారు. అందుకే జగద్గురువులైన మహాత్ముల్ని పక్కన పెడితే మిగతా విషయాల్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసినదే. వీడి నాట్యగత్తి యొక్క వల్ల పడిపోయాడు. ఆవిడతో పాటు శుభ్రంగా తిరిగి వచ్చాడు. సంవత్సర కాలం పాటు భార్యను విడిచిపెట్టి హాయిగా ఆమెతో సకల సుఖాలు అనుభవించాడు, భోగాలు అనుభవించాడు, తిరిగాడు. సంవత్సరం తర్వాత కొంచెం మోజు తగ్గింది, మళ్ళీ ఇంటికి వచ్చాడు. మనకి మామూలు పురాణాలు క్లుప్తంగా రాస్తారు, కానీ సంపూర్ణ పురాణం జాగ్రత్త చదివితే ఈ వివరాలు తెలుస్తాయి. ఏడాది తర్వాత పశ్చాత్తాపంతో అయ్యో మా ఆవిడని వదిలేశాని అని ఇప్పుడు అనిపించేది. సంవత్సరం తర్వాత వెంటనే ఇంటికి వచ్చాడు. భార్యామణి ఈ లోపల కొత్తలు ఆడిపోయింది. ఇది పుట్టింటికి పోలేదండి. ముందే చెప్పానుగా, భార్యకి ఇతరుల కోపం వచ్చింది కానీ బ్యాగ్ వేసుకుని పారిపోలేదు. నా భర్త గారు ఏడాది పాటు నన్ను వదిలేశాడు. ఈతడు ఇంద్రియలోలుడు, జితేంద్రియుడై ఉంటేనే నేను నీతో కాపురం చేస్తానని చెప్పిన నా మాట విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. అనుకున్నది ఇతనికి గుణపాఠం నేర్పాలి, వీడికి యావజ్జీవితం ఓ పాఠం నేర్పాలనుకున్నది. వెంటనే ఏమంది, నీకు చిదంబరేశ్వరుడు శివుడంటే ఇష్టం, ఆయన్ని తెల్లయ్య కోతనని పిలుస్తావు, ఆయన మీద ఒట్టు, ఈ రోజు నుంచి నువ్వు ఏ స్త్రీ జోలికి వెళ్ళినా నేను ఆత్మహత్య చేసుకుంటాను, నువ్వు నరకానికి పోతావు, స్త్రీ జోలికి వెళ్ళొద్దు, నువ్వు ఏ స్త్రీని తాకడానికి వీల్లేదండి అని వెంటనే ఆ ఒట్టేయించే ముందు మాత్రం అతను చేయి పట్టుకెళ్ళి శివుడి మీద పెట్టింది. లాగా పెట్టి చేయి తీసేసి ఈ క్షణం నుంచి శివుడి మీద ఒట్టు, నువ్వు పరస్త్రీని ముట్టుకోవడానికి వీలేదు, నన్ను ముట్టుకోవడానికి వీలేదు, నేను నిన్ను ముట్టుకోను, నువ్వు అసలు ఏ స్త్రీని ముట్టుకోవడానికి వీలేదు. బహువచనం వాడింది, స్త్రీల జోలికి వెళ్ళొద్దంది. వీడి గుండెల్లో ఢామని బాంబు పడిపోయింది. భార్య తనని ముట్టుకోవద్దు అంటే వదిలిపోయేది, అమ్మాయి పోతే పోయింది అనుకునేవాడేమో. కానీ అసలు స్త్రీల జోలికి వెళ్ళొద్దు, స్త్రీ సంపర్కం వద్దని ఒట్టేయించుకుంది. చెప్పానుగా, ఈయన మహాత్ముడు, స్వతసిద్ధంగా చాలా గొప్పవాడు. ఏదో మధ్యలో కాస్తంత ఇంద్రియలోలత్వం పొందినంత మాత్రం చేత మహాత్ములే కదా. అగ్ని ఉందండి, అగ్నిని ఒక్కొక్కప్పుడు శ్మశానంలో శవాలు తగలేయడానికి వాడతాం, అయినా అది అగ్ని, అది గుర్తుపెట్టుకోండి. నిప్పే, నిప్పుకి చెదపట్టదు, నిప్పు ఎప్పుడూ పవిత్రమే. శ్మశానంలో శవం కాల్చినా అగ్నిహోత్రుడు పవిత్రుడే, ఇంట్లో వంటకి వాడినా పవిత్రుడే, యజ్ఞంలో వాడినా పవిత్రుడే, చివరికి పెంట తగలబెట్టడానికి వెళ్ళినా అగ్నే. కాబట్టి మహాత్ములని ఈ సంపర్కాలు ఏవి పాడు చేయవు. కానీ భార్య ఒట్టు పెట్టుకోగానే ఆ క్షణం నుంచి మారిపోయాడు ఆయన. నా భార్య నా ఇష్టదైవమైన శివుడి మీద ఒట్టు వేసి పరస్త్రీ జోలికి వెళ్ళవద్దు అన్నది, అసలు ఏ స్త్రీతో సంపర్కం వద్దన్నది. ఇంక ఈ రోజు నుంచి నేను స్త్రీ సంభోగం విడిచిపెట్టేస్తాను. ఆవిడ కూడా నేను వెళ్ళనందిగా, కాబట్టి ఆవిడికి భోగం లేదు, నాకు లేదు అని భావించాడు. ఈ అనుకునే సమయమున కేవలం 18 సంవత్సరముల మీద 6 నెలలు అంతటి కుర్రాడు. అది నవయౌవనం. ఆ యౌవనంలో ప్రతివాడిలో కొన్ని కోరికలు ఉంటాయి, అవి లేకుండా ఉంటాయి. అది వయస్సుని బట్టి ఉంటుంది. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాక పారసారథి గారు ఎవరికేసి చూడకపోవచ్చు, కానీ ఆ వయస్సు వేరు. కాబట్టి 18 సంవత్సరముల నుండి 19వ సంవత్సరం నడుస్తున్న కాలంలో ఈ కఠోర శపథం భార్య చేయించిందిట. వెంటనే ఆ క్షణం నుంచి ఆయన శివుణ్ణి తప్ప అన్య పురుషుల్ని, స్త్రీలని చూడటం మానేశాడు. ఏ స్త్రీ కనపడినా శివగామి నీకు నమస్కారం అనేవాడు.
పురుషుడు కనపడితే ఈశ్వర నమస్కారం అనేవాడు. ప్రతి స్త్రీలు పార్వతిగా, ప్రతి పురుషుడు శివుడిగా భావించాడు. అందరికీ ఒకే నమస్కారం చేశాడు. పూర్తిగా భోగములు విడిచిపెట్టాడు. ఈ భోగములు విడిచిపెట్టడం కోసం ఆయన చేసిన సాధన సామాన్య సాధన కాదండోయ్. ఆహారాన్ని బట్టి కోరికలు పుడతాయి. రోజు మంచి టాప్పు లేచిపోయే పోపులు పెట్టే చట్నీలు వేసుకుని, కొబ్బరి చట్నీ, రబ్బరి చట్నీ, ఆ చట్నీ, ఈ చట్నీ, ఆరవకాయ చట్నీ, పీనుగుకాయ చట్నీ, దొండకాయ చట్నీ, బెండకాయ చట్నీ, నీ మొహం మండకాయ చట్నీ, గోంగూర, దెబ్బకాయ ఇవన్నీ వేసుకుని మైసూరు బజ్జీలు, అట్లు, ఇడ్లీలు తింటే పారాయణం ఏంటి? పారాయణ చేసేవాడికి పూర్వకాలంలో, ఇప్పుడంటే ఇవన్నీ పెట్టేస్తున్నాం కానీ పూర్వకాలంలో పారాయణ చేసేవాడికి చప్పిడి చట్నీ పెట్టేవారు. అందులో ఉప్పు పులుపు లేకుండా కేవలం చప్పగా ఉండే శనగపప్పు చట్నీ వేసి ఉప్పు కారం తగ్గించిన ఏదో సామాన్యమైన ఇడ్లీయో పిండో పెట్టేవారు. అవి తిని పారాయణ చేసేవారు. ఇప్పుడే పారాయణ పొర్లు, మాకు స్పెషల్ ఇడ్లీ, మాకు స్పెషల్ కుడుము, మళ్ళీ ఇడ్లీలు, వాయిదా, అవేవో రకరకాల చట్నీలు, కోరికలు కూడానండి. అసలు పారాయణం చేసేటటువంటి కాఫీ టీలు తాగడం ఏమిటి? కానీ ఇప్పుడు మేము కూడా మినహాయింపించాం. ఏం చేస్తాడంటే తాగకపోతే వాడు మన్న తాగుతాడు చివరికి, ఆ తర్వాత వాడు ఏం చేయలేడు. అందుకని మినహాయింపించేసాం. కానీ కాఫీలు, టీలు ఇవన్నీ నిషిద్ధం. కేవలం పాలు తాగాలి, అవి కూడా పంచదార వేసుకొని పాలు తాగాలి. చప్పగా ఉండే ఆహారం తినాలి, ఎక్కువ కారం తినకూడదు, చాప వేసుకుని దర్భచాప మీద పడుకోవాలి. ఇవన్నీ అయితే పారాయణకు ఒక్కడు దొరకడం, తుపాకీ గుండుకు దొరకడం. అందుకని ఏం చేస్తున్నాం అనమాట, ఏదో తినండి బాబు, 2 పూట్ల తినేది 3 పూట్లే తిని పారాయణ చేయండి అంటున్నాం. మేము కూడా ఇంట్లో 2 పూటలు తినేవాడు 3 పూటలు తిని చేయండి అంటున్నాం. నేల మీద పడుకునేది మంచం మీద పడుకోండి అనవలసి వస్తుందండి, వెళ్ళకడం కాదు. కొన్ని మేము ఎంత కఠోరంగా పారాయణ చేశామనే విషయం మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇది వరకటి రోజుల్లో ఆ అష్టాదశ పురాణాల ప్రాజెక్టు రూపంలో ఉన్నప్పుడు కేవలం కటిక చాప మీద దుప్పటి వేసుకోకుండా పడుకుని పారాయణ చేశాను. ఒక్కడే పారాయణ చేశాను భాగవతం. ఆ సాధన, ఆ కఠోర దీక్ష మళ్ళీ ఇప్పుడు మానవ మాత్రుడు చేయలేడు. ఆ రోజులు వెళ్ళిపోయి ఓపిక వెళ్ళిపోయింది. కేవలం ఉదయం పూట సగ్గుజావ లేకపోతే బార్లీ జావ మాత్రమే తాగాం. అడగండి, ఆ రోజుల్లో పారాయణ చేసిన రోజుల్లో కూడా ఉన్నటువంటి కోటను అడిగితే చెబుతాడు. లేకపోతే మల్లంపల్లి ఏకోరావు గారిని గుర్తివారిని అడిగితే చెప్తారు, వాళ్ళతో కూడా ఉన్నారు. బార్లీ జావ, సగ్గుజావ తప్ప మరొకటి తాగేవాళ్ళం కదా. 1 గంట దాకా ఏమీ ఇడ్లీ తినలేదు మేము, అట్లు తినలేదు. మధ్యాహ్నం 1 గంటకి నా పారాయణ పూర్తి అయిపోయేది, ఏ రోజు ఆ రోజే. ఎందుకంటే పొద్దున్న 5ంటికి కూర్చుంటే ఆ తర్వాత సాయంత్రం మధ్యాహ్నంలోపు అయిపోయేది. కఠోర దీక్షతో శ్లోకాలన్నీ కంఠస్థం కాబట్టి అలా చదివేవాడిని. ఆ మధ్యలో ఫోన్లు మాట్లాడడం లేవు, ఎందుకంటే అప్పుడు అసలు ఫోన్లు లేవు దేవుడి దేవల్ల. ఈ టింగ్ ఫోన్లే తప్ప, ల్యాండ్ ఫోన్లే తప్ప ఈ వాట్సాప్లు లేవు. ఇప్పుడు వాట్సాప్లు 10 దాకా చూడడం, 12 దాకా చూడడం, పొద్దున్న 6ంటికి అభిషేకం చెప్పడం, వీడేమో 7ంటికి లేవడం, లేచి 7:30కి ఇక్కడికి రావడం. వస్తే ఏం అభిషేకాలు? కార్తీక మాసంలో 7:30కి అభిషేకం ఏంటండి? సూర్యోదయానికి ముందు అభిషేకం చేస్తే దాన్ని ఉత్తమోత్తమం అన్నారు. అందరం అలాగే అయిపోయాం. చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, భక్తులు అలాగే ఉన్నారు. భక్తులు కూడా ఏమండి 8ంటికి పెట్టకూడదా అభిషేకం? 5:30 అంటే రాలేకపోతున్నాం అంటే ఏమిటిది? 8ంటికి వస్తారా? అది అభిషేకమా? అసలు భవబంధములు వద్దురా బాబు అంటే మళ్ళీ వచ్చి సోదే 10 సార్లు. వీళ్ళింటికి వాడింటికి వీడిళ్ళు కూర్చుని 24 గంటలు సోది చెప్పుకుంటే నువ్వేం తపస్సు చేస్తావు? నువ్వు చివరికి భ్రష్టుడు అయిపోతున్నావు. వాడు కఠోర నియమములతో నిష్ఠతో సాధన చేసిన వాడికి కొన్న ఉపకారం, భగవంతుడు వాడికి చేసేటటువంటి సహాయం ఈ నియమం లేని వాడికి చేయడు. మనం నియమనిష్టత ఎంత పెంచుకుంటే అంత లాభం. నా శ్రేయో నియమం వినా, నియమం లేకపోతే శ్రేయస్సే ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో అయినా ముసలివాళ్ళని పక్కన పెడితే పడుచువాళ్ళు కొన్ని నియమములతో పారాయణములు చెయ్యండి. తెల్లవారుజామున లేచి సాత్వికాహారం తింటూ, కార్తీక మాసం నేను చెప్పింది, మిగతా రోజుల్లో మిమ్మల్ని ఏం చేయమంటలేదు, కనీసం కార్తీక మాసంలో అయినా తెల్లవారుజామున లేచి తలార స్నానం చేయండి, మంచి బట్టలు కట్టుకోండి, రకరకాల ఆహారాల మీద వాంఛ తగ్గించండి. ముఖ్యంగా ఈ నెల్లాళ్ళు మాంసాహారం పూర్తిగా విడిచిపెట్టేయండి. కోడిగుడ్డు మాంసాహారం కాదనే సొల్లు కబుర్లు మానేయండి. ఒక్క నెల్లాళ్ళు మీకోసం కఠోర దీక్షతో, ఆహార దీక్షతో భగవంతుడిని పూజించండి. తర్వాత మీకు కలిగే శుభాలన్నీ నీకు. ఆ తర్వాత మీ ఇష్టం ఏం తిన్నా నేను అడగను. కానీ ఆ రోజుల్లో భార్య ఒట్టు పెట్టడం వల్ల చప్పిడి అన్నం తిన్నాడు, నేల మీద పడుకున్నాడు, తెల్లవారుజామున లేచాడు, చల్లని నీళ్లలోనే స్నానం చేశాడు. ఒక్కనాడు కూడా వేడి నీళ్ళు అడగలేదు, ఒక్కనాడు కూడా మంచం మీద పడుకోలేదు ఆయన. భార్య మా శివుడి మీద ఒట్టెట్టింది, శివుడి కంటే నాకు ఎక్కువ దేవుడు లేడు అని శివుడి కోసం ఆయన చిన్న వయస్సులో నియమాలు పాటించేట పాపం
ఈ తిరునీలకంఠ నాయనారు. ఒక్క సంవత్సర కాలం ఒక నృత్య పరిభాషిణితో నాట్యం చేసేవాడితో తిరిగిన పాపానికి ఈయన కర్మ ఇలా కాలిపోయిందనమాట. అది ఆయన అదృష్టం అయిందనుకోండి. కాబట్టి మన భక్తులకు తెలుసుకోవాలి, మేము పీఠానికి వస్తాం, మా అందరికీ స్పెషల్ రూములు ఉండాలి, అందరికీ అటాచ్డ్ బాత్రూములు ఉండాలి, ఏసీ ఉండాలి అని వాళ్ళ గురువుగారిని కూడా అడుగుతున్నారు పాపం మహానుభావులు. కానీ ఆనాడు అవేమీ లేవు. అన్నీ విడిచిపెట్టి చాలా తపస్సు చేశాడు. భార్య భర్త ఎప్పుడూ మాట్లాడుకోలేదటండి. ఒట్టెట్టుకున్నాక ముట్టుకోలేదు ఒకళ్ళొకళ్ళు. ఆవిడ వండి అక్కడ పెట్టేది, ఈయన తినేవాడు. ఆయన ముట్టుకున్న ఆహారం ఆవిడ తినేది కాదు, మళ్ళీ విడిగా తినేది. ఇంత మొండిగా ఉన్నారు ఇద్దరికిద్దరే. ఎన్నాళ్ళో తెలుసా? 88 సంవత్సరాలు వచ్చేసరికి. అంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత పెట్టుకున్న శపథం 88 ఏళ్ళు నిల్లాయంటే 70 సంవత్సరముల కాలం భార్యాభర్తలు ఒకరినొకరు తాకకుండా బ్రహ్మచర్య దీక్షతో గడిపారు. ఓహరి నాయనో, ఇది మానవ మాత్రుడు చేస్తాడంటే చేశారు. వాడు పట్టుదలతో చేశారు. ఇద్దరు ముసలాళ్ళు అయిపోయారు. ఈయనకి గడ్డం పెరిగిపోయింది. నియమాలతో ఉండడం వల్ల గడ్డం బాగా పెరిగిపోయింది. గడ్డం బాగా చూడడానికి మహర్షిలా ఉండేవాడు. నెత్తి మీద చుట్టూ కూడా అట్లగట్టి వేళ్లాడింది. ఎర్రబడిపోయాయి తల వెంట్రుకలు. గడ్డం మాత్రం కొంచెం తెల్లబడింది. మీసాలు మర్రి ఓడలు అయిపోయాయి. పట్టించుకోలేదు ఆయన. ఇంత విభూతి పూసుకుని నమశివాయ అనేవాడు. భార్య కూడా అంతే. ఆవిడ ముసలిదైపోయింది. అవయవాలన్నీ వంగిపోయాయి. ఈ చర్మం ఇలా వేళ్లాడిపోయింది. కొంతమందికి ముసలి వయసు వస్తే ఈ చర్మం ఇలా వేళ్లాడిపోతుంది. చూశారు లేదా మీరు? తోలు ఇలా వేళ్లాడిపోతుంది, లోపల మాంసం హరించుకుపోతుంది. ఇవాళ మీ శరీరంలో ఉన్న ఓపిక శాశ్వతంగా ఉంటుందనుకుంటారేమో. అదేం ఉండదు. మీకే తెలుస్తుందిగా. జబ్బలు వేళ్లాడతాయి, మొహం ముడతలు పడిపోయి ఇలా వచ్చేస్తుంది, ముక్కులు ఇలా అయిపోతాయి, నడుం తేడా వస్తుంది, ఇంకా వంగిపోతారు. భయంకరం. వార్ధక్యం అంత ప్రమాదకరమైంది లేదు. కానీ గెంజుకున్న ఆ వార్ధక్యం నుంచి ఎవరు తప్పించుకోలేదు. నడుము వంగగా నీ వడలు కృంగగా, నడుము వంగగా వడలు కృంగగా, నడువలేని నీ బడుగు జీవితము వడవడవణకునులే, ఆశలు రేపే సుందర దేహం అస్థిపల్జరం అవునులే. భక్త తుకారావు గారు చాలా అద్భుతంగా వేశ్యకి వర్ణించి చూపించాడు. ఓసి పిచ్చిదానా, ఏదో అందంగా ఉందనుకుంటున్నావు, నీ పెదాలు లిప్స్టిక్లు వేసుకోకుండా కూడా అందంగా ఉండేవాళ్ళండి ఆ రోజుల్లో. ఇప్పుడంటే దిక్మాల రంగులు వేసుకుని ఎర్రబడుస్తున్నారు, కానీ ఆవిడ పెదాలు ఎర్రగా ఉండేవిట. ఈ ఎర్రగా అందంగా ఉన్న పెదవులు వాడి వత్తలైపోతాయి, స్తనములు వేళ్లాడిపోతాయి, చర్మం వేళ్లాడిపోతుంది, ముఖం ముడతలు పడిపోతుంది, నడుము వంగిపోతుంది, ఎముకలు కుంగిపోతాయి. అప్పుడు నడవలేక అలా వంగుతూ అని వణుక్కుంటూ దగ్గుకుంటూ కూర్చుంటే దగ్గితే ఎవడన్నా ఏదన్నా అంటాడేమో బయటికి పోతూ నానాయాత్ర పడతావు. నీ శరీరం ఇవాళ అందంగా ఉంది, అందరిలో ఆశలు రేపుతోంది, ఈ సుందర శరీరం అస్థిపంజరం అయిపోతుంది అన్నాడు. అంతే. దెబ్బగా ఆవిడ వణికిపోయిందంతే. వెంటనే గురువుగారిని పట్టుకుంది. ఆయన ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేసింది, జీవితం మార్చుకుంది. అది వేరే విషయం. అలాగే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అది మీకు అందరూ కళ్ళారా చూస్తున్నారు కదండి. ఇప్పటికే చాలామందిలో కనపడుతున్నాయి, కొంతమందిలో కనబడబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు కుర్రాళ్ళుగా ఉన్న వాళ్ళంతా ఆహా వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయో అనుకోవద్దు. ఫస్ట్ జనరేషన్ వీళ్ళది, నెక్స్ట్ జనరేషన్ మీది. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నవ్వుకుంటారు, వాళ్ళు అలాగే వస్తారు. అందరం ఒకనాటికి పోయేవాళ్ళమే. పక్కనే ఉంది మాకైతే, ఎక్కువ దూరం కూడా వెళ్ళక్కర్లా. అందుకే ఇక్కడ ఏరుకోరి పీఠం పెట్టామన్నమాట. ఇక్కడ కొంతకాలం భోజనం చేసిన తర్వాత ఇక్కడ తినేది మంచి అన్నం ముద్ద, అక్కడ పిండం ముద్ద, రెండూ ఒకటే. మనకి ఇక్కడికి పెద్ద తేడాలు చూసారా? కాశీలో కాడు పక్కనే ఉన్నట్టుగా, మణికర్ణికా ఘట్టం పక్కనే ఉన్నట్టుగా ప్రణవ పీఠానికి పక్కనే ఉందన్నమాట. అద్భుతమైన పీఠం, ఈశ్వరుడికి ఇష్టమైన పీఠం అది. అది తెలియక గజం నేల కోసం కొట్టుకు తెచ్చేవాడు ఒకడు, గురువుగారు పీఠం పెడితే మనకేం నష్టం అని ఏడ్చేవాళ్ళు కొంతమంది. ఇవన్నీ పిచ్చాడు వీళ్ళకి తెలియక. ఈ చిట్ట చివరికి మిగిలే సత్యం అదే. మృత్యు ఒకటే తుదకు మిగిలిన సత్యంబు, దృశ్యమెద్దొయద్ది నశ్యమగును, తుదికి నీవు నేను ఇది ఎది లేదు, వినుతశీల సద్మ వినుర పద్మ అని నేను 1986 సంవత్సరంలో రాసిన పద్యం ఇది.
నీ కంటికి కనబడే ఏ వస్తువైనా నశించిపోతుంది, చివరికి మిగిలేది మృత్యువే, అదొకటే సత్యం, నీవు నేను ఇది అది ఏదీ లేదు అని ఇతరులకి చెప్పకుండా నాకు నేనే వినుతశీల సద్మ వినుర పద్మ అనే మొగుటంతో అద్భుతమైన పద్యాలు 216 పద్యాలు రాశాను 1987లో. అప్పుడు ప్రింట్ అయింది. అందువల్ల చివరికి అదే మిగిలేదు. పాపం ఇద్దరు ముసలివాళ్ళు అయిపోయారు, అలాగే జీవితం గడుపుతున్నారు. శివభక్తి విడిచిపెట్టకుండా, నియమం విడిచిపెట్టకుండా, ఒకరినొకరు తాకకుండా ఇన్నాళ్ళు గడపగా ఈ ఇద్దరి శివభక్తికి పార్వతీదేవికి ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైనా ప్రేమ చూపించేది అమ్మే. ముందు అమ్మవారికే ప్రేమ కలుగుతుంది, అయ్యవారికి తర్వాత ప్రేమ కలుగుతుందట. అందుకే పరమాత్ముడు అమ్మవారి రూపంలో అనుగ్రహిస్తాడు. అమ్మవారికి ఉన్నంత ప్రేమ అయ్యవారికి ఉండదండి. అసలు ఆడవాళ్ళకు ఉన్న ప్రేమ మగవాళ్ళకి ఎప్పుడూ ఉండదట అని నేనల్లా, పురాణాల్లో అన్నారు. మళ్ళీ నా మీద పడకండి. అమ్మ కదా జాలి పడిపోయింది పాపం. రోజు నమశివాయ చ నమశివాయ అంటున్నారు. శివాయై అంటే పార్వతీదేవి కొరకు నమః నమస్కారం, ఆ తర్వాతే నమశివాయ శివుడి కోసం నమస్కారం అంటున్నారు వీళ్ళు. స్వామి ఏమిటి వాళ్ళకి ఆ పరీక్ష? వాడు ఒక్కనాడు బలహీనుడైన కారణం చేత వాళ్ళ ఆవిడ రావద్దంది. 70 ఏళ్ళుగా బ్రహ్మచర్య దీక్షతో ఒకళ్ళతో ఒకళ్ళు సంపర్కం లేకుండా తాకకుండా బతుకుతున్నారు. ముసలాళ్ళు అయ్యారు. ఇప్పటికి కూడా వాళ్ళ మీద మీకు కరుణ రాదా? వాళ్ళకు సంతానం లేదు, ఏమీ లేదు, వాళ్ళు ఎలా తరిస్తారు? వాళ్ళని అనుగ్రహించకూడదా అన్నది. అప్పుడు ఆయన నవ్వాడు. ఇది కర్మయోగం. కర్మయోగం ఎవరైనా తప్పించుకోక తప్పదు. కేవలం వాడు ఒక పరస్త్రీ వెంటబడినంత మాత్రం చేత ఆవిడ ఒట్టెట్టుకోవడం కాదు అది. దీని వెనక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందటండి. ఈ జన్మలో భర్తకి దూరం అయిపోతున్నామంటే, ఒక భర్తకి ఏమాత్రం దగ్గరగా లేకుండా యావజ్జీవితం దరిద్ర బతుకుతున్నా, లేక భార్యకు దూరం అవుతున్నా, ఈ రెండింటికి ఒక కారణం ఉందండోయ్, అదే పూర్వకర్మ. భార్య భర్తకు దూరం అయితే, అంటే భర్త చచ్చిపోతే, ఆ భార్యని విధవ అంటారు. ధవ అంటే భర్త, వి అంటే తొలగిపోయిన భర్త కలిగింది కనుక విధవ అన్నారు. అదే భార్య దూరమైతే విధురుడు విధురహ అంటారు. ఈ రెండింటికి మూల కారణం ఏంటో తెలుసా? ఏదో ఒక జన్మలో భార్యాభర్తల్ని వీళ్ళు వేరు చేశారట. ఎప్పుడూ భార్యాభర్తల మధ్యలో పడుకోవడం, వాళ్ళకి దూరం చేయటం, ఈ వియోగం కల్పిస్తే ఈ జన్మలో ఈ దరిద్రం పట్టుకుంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, వినండి, గుర్తుపెట్టుకోండి. దేవీ భాగవతంలో చెప్పారు మహాపాపం అదని. ఏమిటా పాపాలు అంటే నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యో ప్రీతిభేదనం శిశుమాతృవిభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం. అలిసి నిద్రపోతున్న వాళ్ళని లేపకూడదు. నిద్రాభంగం చేస్తే అది బ్రహ్మహత్యా పాపం. అటువంటి వాళ్ళే తర్వాత జన్మల్లో నిద్ర పట్టుకు ఏడుస్తారు. చూసారు, కొంతమంది నిద్ర పట్టదు, ఎప్పుడు చూసినా అలా ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎన్ని మత్తు మందులు వాడిన, ట్యాబ్లెట్లు వేసుకున్నా నిద్ర పట్టక అనారోగ్యం పాలైపోతారు. అంటే ఇది వరలో నిద్రపోతున్న వాడిని చీటికి మటికి లేపేశారనమాట. ఇద్దరు నిద్రపోతుంటే వాళ్ళకి మండిపోతున్నమాట లాభం. నేను ఇక్కడ మెలకుగా ఉంటే వాడు నిద్రపోతాడని టపా టపా లేపేస్తారు. లేదా రాత్రి 12ంటికి ఫోన్ చేస్తారు. 12ంటికి 11ంటికి ఫోన్ చేయడం ఏంటి అసలు అర్థం లేకుండా. ఎంతో ప్రాణాపాయ స్థితి వస్తేనే అర్ధరాత్రి లేపాలి, అనవసరంగా లేపకూడదు. ఇలా నిద్రాభంగం చేసిన వాళ్ళు అనారోగ్యం పాలైపోయి పాడైపోతారు ఈ జన్మలో. కథాచ్ఛేద, పురాణం జరుగుతూ ఉంటే మధ్యలో కుర్చీలు బరువులు లాగడం, డామ్ అని తలుపు వేయడం చేయకూడదు. తలుపు నిశ్శబ్దంగా తీసి నిశ్శబ్దంగా వేయాలి. కథని మాట వరసకు కూడా పాడు చేయకూడదు. పురాణ కథకి భంగము కలిగించేవాడు కూడా బ్రహ్మహత్యా పాపం పొందుతాడు. వచ్చే జన్మలో మోగవాడై పుట్టి అని సైకిల్ చేసుకుని బతుకుతాడు. ఇవాళ కంఠం సరిగ్గా లేక నత్తితో బాధపడుతున్న వాళ్ళు, మోగవాళ్ళైన వాళ్ళు పూర్వజన్మలో పురాణములను పాడు చేశారు అన్నమాట. కాబట్టి పురాణం జరుగుతుంటే ఏం చేయాలి? మీరు పాడు చేయాలి కదా. చేస్తే ఇది వచ్చే జన్మలో, నెక్స్ట్ జన్మలో అనమాట అని సైకిల్ చేసుకోవాల్సి వస్తుంది. లేదా నత్తి వస్తుంది, మాటల సరిగ్గా రాదు, యాతన పడతారు వాళ్ళు. కొంతమంది మాట్లాడితే అర్థం కాదు మనకి, వాడు ఏం మాట్లాడతాడు ఎప్పుడు కూడా అర్థం కాదు. ఇవన్నీ మహాపాపాలు. దంపత్యోహ ప్రీతి భేదనం, భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టకూడదు. ఇద్దరినీ కలపాలి. కలపక ఆ ఇద్దరిని విడదీస్తే ఆ పాపం వల్ల వచ్చే జన్మలో భార్య భర్తకు దూరం అవుతుంది, లేదా భర్త గారు భార్యకు దూరం అయి ఏడుస్తారట. చాలా బాధాకరమైనది.
ఇది తెలియక చేసాం. ఈ జన్మలో అయినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ జన్మలో మళ్ళీ ఆ పాపం చేయకుండా ఉండాలన్నమాట. మాట వరుసకు కూడా దంపతుల మధ్యలో తగాదా పెట్టకూడదు. కొంతమంది కావాలని పెట్టేసిపోతారనమాట. ఈ మధ్యన చూడడానికి ఎవరో వచ్చారు, నన్ను మా ఆవిడ్ని. ఇంతలో వేణి గారు కాస్త చిక్కిపోయి కనపడగానే, అదేమిటి ఇలా చిక్కిపోయావు అని వెంటనే, మీ ఆయన నిన్ను ప్రేమగా చూడలేదేమో, తిడుతున్నాడేమో, అందువల్ల చిక్కిపోయావేమో, అందరినీ ప్రేమిస్తున్న నువ్వు మీ ఆయన్ని ప్రేమించవేమో అని ఆవిడ్ని. ఇది నా దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు మీ ఆవిడని లవ్ చేయట్లా, పైగా లవ్వుట కర్మ ఇంగ్లీష్ పదం, అందుకే ఆవిడ చిక్కిపోయిందేమో. ఆవిడ మహాత్మురాలు, నేను మహాత్ముడి కనుక ఈ బుట్టలో ట్రాప్లో పడమనుకోండి, అదే ఏ పార్థసారథి గారి దగ్గరికి వచ్చి మీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించట్లేదు అందుకే మీరు చిక్కిపోతున్నారంటే ఆయన కోపం వచ్చి విడాక్ అంటే ఏమైపోతుంది ఈ వయసులో ఆవిడ? ఎంత పాపం అది. చచ్చిచే 70 ఏళ్ళు గడిపాక ఇక దిక్కుమాలాడు కొంతమంది ప్రేమ నటిస్తున్నట్టుగా కొంపలు ముంచుతారు. సరదా కోసం నా గురించి చెప్పాను కానీ మీ గురించి చెబితే బాధపడతారని ఇలాగే అంటారండి కొంతమంది వచ్చి. భార్య చిక్కిపోయింది అనుకోండి, ఆవిడకి జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం ఎందుకో వస్తుంది కర్మ, ఆవిడకి ఏదో జ్వరం వచ్చింది, అందుకని భర్త దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడు చూసినా గురువుగారితో తిరుగుతున్నావు, అందుకే మీ ఆవిడ వెంగెట్టుకుని జ్వరం వచ్చింది అని చెబితే, ఈ భార్యామడికి అసలు మామూలుగానే అంతంత మాత్రంగా ఉండరు. ఈ మధ్యన తెక్కొచ్చి నేను పుట్టింటికి పోతానంటే ఏమైపోతాను మొగుడు పెళ్ళాలు. అలా చెప్పకూడదు, మొగుడు పెళ్ళాల మధ్య తగాదా పెట్టకూడదు మాట వరుసకు కూడా. నీ భర్త మహానుభావుడు, శ్రీరామచంద్రుడి తర్వాత మళ్ళీ మీ ఆయన్నే చెప్పాలి అని చెప్పి, అలాగే భార్యామణి గురించి భర్త దగ్గరికి వచ్చి, చీటికి మాటికి మీ ఆవిడని అనుమానించగరా, ఎవరన్నా ఫోన్ చేస్తే నీకు అనుమానం ఏంటరా దిక్కుమాలాడా, నీ భార్యతో ఎవరన్నా వచ్చి కాసేపు కూర్చుంటే అనుమానం ఏంటరా దిక్కుమాలవాడా అని తిట్టి, మీ భార్య సీతాదేవి కంటే గొప్పదిరా అని చెప్పి ఇద్దరిని కలపాలి. కొంతమంది దిక్కుమాల మొగుళ్ళు ఉంటారు, అనుక్షణం పెళ్ళామంటే అనుమానం అనమాట. నిమిషానికి ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పా అంటూ ఉంటారు. ఇదేం దరిద్రపు రోగం. ఇటువంటి దిక్కుమాలకు కూడా ప్రమాదం అండి. వీళ్ళు కూడా వచ్చే జన్మలో నీచి జన్మలు, క్షుద్రమైన జన్మలు ఎక్కుతారు. నేనేం వేళకోళంగా చెప్పడంలా, పురాణముల ప్రమాణంతో చెబుతున్నాను. అటువంటి వాడికి చెప్పాలి, నీ భార్య పరమసాధ్యమని 100 సార్లు అనుమానించకరా, దొంపతగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి ఏడిపించకరా, మీరిద్దరు కలిసి ఉండండి అని కలపడానికి ప్రయత్నించాలి. అందుకే నా దగ్గరికి వచ్చేవాడి దంపతులిద్దరూ కలిసి దండం పెట్టండి, దంపతులిద్దరూ ఆశీర్వచనం పొందండి, దంపతులిద్దరూ చేయండి అంటున్నారా లేదా? కారణం అదే. దంపతుల మధ్యలో ఎట్టి పరిస్థితులలో తగాదా పెట్టరాదు, పెడితే అది బ్రహ్మహత్యా పాపం. దానివల్లే రాబోయే జన్మలు ఇది ఈ యాత్రలు పొందుతారు. 70 ఏళ్ళు భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉన్నారంటే, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా జీవించారంటే, ఒట్టు పెట్టిందంటే పూర్వజన్మలో దంపతుల్ని వేరు చేశారన్నమాట. ఆ పాపం ఈ జన్మలో అనుభవిస్తున్నారు. తల్లిని బిడ్డని వేరు చేస్తే ఈ జన్మలో పిల్లలు పుట్టరు, లేదా పిల్లలు పుడితే ఈ పిల్లలు వేరే చోట ఎవడో ఎత్తుకుపోయి పెంచుతాడు. అందుకే పిల్లలు పుట్టి కూడా పిల్లలు కనబడక ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లేదా ఈ పిల్లలు హాస్టల్లో చదువుతారు, మొగుడు పిల్లం ఒక చోట ఉంటారు, పిల్లాడేమో చెన్నైలోనో లేకపోతే కర్ణాటకలోనో ఎక్కడో చదువుకుంటాడు, ఎప్పుడు తల్లిదండ్రుల ముఖం చూడడం. తర్వాత ఎప్పుడో పట్టుదల వచ్చి పెళ్ళా మీద కసి కొద్దీ తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఏరి మధ్యన. అంతేగాని నిజానికి వాళ్ళు చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులకు దగ్గర ఉంటారండి, వాళ్ళు దూరం అయిపోతారు. ఇవన్నీ ఏమిటనుకుంటున్నారు? ఎంతమంది మీ పిల్లలు మీ దగ్గర ఉంటున్నారో ఆలోచించండి. వాళ్ళో చోట నువ్వో చోట, నువ్వక్కడ నేనిక్కడ, ఇంక కలిసేదెక్కడో నువ్వక్కడ నేనిక్కడ అని అలమటించడానికి గల కారణం, చచ్చాక పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళకి కర్మకాండలు కూడా చెయ్యలేకపోవడానికి గల కారణం ఏ జన్మలోనో ఏ శిశువునో తల్లినో వేరు చేయడం అన్నమాట. అందువల్లే అన్నీ ఉండి అంత్యక్రియలు చేయడానికి పిల్లలు రావడం లేదు చాలామంది. తెలిసిన మీకు, మీరు చూడండి, మొన్న కరోనా సమయంలో అసలు తల్లిదండ్రుల దగ్గరికే పిల్లలు వెళ్ళలేకపోయారు. అదొక పక్కన పెట్టండి కర్మ. అన్నీ ఉండి కూడా తండ్రి ఇక్కడ చచ్చిపోతే, తండ్రి చచ్చిపోయిన 7 రోజుల దాకా కొడుకు రాలేదు, నా ఉద్యోగం పోతుంది, నాకు వీసా లేదు, నేను రాలేను, వస్తే ఇప్పుడు అదేదో H1 వీసాకి ట్రబుల్ అని రాలేదండి. ఇంతకంటే ఈ తండ్రికి దరిద్రం ఏముంది? ఎందుకే అప్పుడు నీ సంపాదన, ఎందుకు నీ కొడుకులకు వచ్చేటటువంటి లాభం? వాళ్ళు ఏమి ఎక్కడో ఉండి వాడు సంపాదిస్తే నీ మొహాన ఒక చితికి నిప్పు కూడా పెట్టలేనప్పుడు వాళ్ళ వల్ల నీకేమిటి లాభం? కొడుకులు దేనికి? అంతకంటే కొడుకులు లేకపోవడం సుఖం కదా, అవునా? ఇవన్నీ కారణం ఏమిటి? కఠోరంగా ఉన్న, వినడానికి కఠోరంగా ఉన్నప్పటికీ తెలుసుకోవాల్సిన సత్యం, ఎప్పుడో ఏ జన్మలోనో తల్లిని బిడ్డని వేరు చేసామన్నమాట. ఇవన్నీ బ్రహ్మహత్యా పాపం వంటి మహాపాపాలు. ఈ దంపతులు ఒకానొకప్పుడు ఒకానొక జన్మలో ఐకమత్యంతో బతుకుతున్న దంపతుల మధ్యలో తగాదా పెట్టి విడదీశారు. ఆ పాపం వల్ల ఈ జన్మలో ఈ ఒట్లు పెట్టుకుని దూరం అయిపోయారు. అయినప్పటికీ నువ్వు కోరేవు కనుక ఆ పాపం తొలగిస్తున్నాను, వీళ్ళని కలుపుతాను. ఎందుకంటే ఈ జన్మలో
వీళ్ళు పరమభక్తులు. చిన్న పొరపాటు ఒకటి పక్కన పెడితే యావజ్జీవితం శివభక్తితో బతికారు వీళ్ళు, మహాత్ములు వీళ్ళు. వీళ్ళని నేను బాగు చేస్తానన్నాడు అని అమ్మవారికి మాటిచ్చాడు. ఎవరు? చిదంబరేశ్వరుడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కష్టములు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎంతకాలమైనా ఆ పరమాత్మని సేవించటమే. ఏదో ఒకనాటికి ఆయనకి దయగలుగుతుందండి. రామాయణంలో ఏం చెప్పారు? ఏతి జీవంతమానందం, ఏతి జీవంతమానందం నరం వర్షశతాదపి. బతికుంటే కనీసం 100 ఏళ్ల తర్వాతైనా ఆనందం పొందుతట. కొంతమంది 90 ఏళ్ళు కష్టాలు పడి చివరి 10 ఏళ్ళు బాగుపడిన వాళ్ళు ఉన్నారు. 70 ఏళ్ళు నరకం అనుభవించి చివరి రోజుల్లో సుఖపడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 70 ఏళ్ళు సుఖపడి చివరి రోజుల్లో నరకం పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ధైర్యంతో భగవంతుడిని నమ్ముకుంటే కనీసం వార్ధక్యంలో అయినా ముసలితనంలో అయినా చచ్చే ముందైనా సుఖపడతాం. అసలు అప్పుడు సుఖపడటమే సుఖం. వయస్సులో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా పడతాం. ఓ 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఓపిక ఇస్తాడు భగవంతుడు. ఆ టైంలో ఒకే గదిలో ఏదో నానాయాతన పడుతూ బతకగలం. కానీ 50 ఇయర్స్ దాటాక కొన్ని సుఖాలు కోరుకుంటుంది శరీరం. అప్పుడు మామూలు స్లీపర్ క్లాసులో ప్రయాణం చేయలేము, ఏసీలో ప్రయాణించాలనిపిస్తుంది. మంచి ఇల్లుంటే ఆ ఇంట్లో ఉండాలనిపిస్తుంది, పరుపు మీద పడుకోవాలనిపిస్తుంది, వేళకింత తినాలనిపిస్తుంది, మైసూరు బజ్జీలో చట్నీలో మైసూరు బజ్జీలో నంచుకు తినాలనిపిస్తుంది. కొంతమంది బజ్జీలో చట్నీ నంచుకుంటారు, కొందరు చట్నీలో బజ్జీ నంచుకుంటారు. ఎలా అయినా తినాలనిపిస్తుంది, సుఖాలు కావాలనిపిస్తుంది. రిటైర్ అయ్యాక కష్టాలు పడగలరా? ఆలోచించండి మీరే. ముసలితనంలో కష్టాలు పడలేం, వయస్సులో పడతాం. కాబట్టి భగవంతుడిని నమ్ముకుంటే లాభం ఏమిటంటే వార్ధక్యంలో అయినా సుఖాలు ఇస్తాడు. అందుకని భగవంతుణ్ణి విడిచిపెట్టకుండా నిరంతరం సేవించాలి. ఇప్పుడు శివుడు ఒక యోగి వేషం వేశాడు. జటాజూటములు ధరించి చేతిలో శూలం పట్టుకుని డమరుకం పట్టుకున్న ఒక జంగమదేవరగా శివయోగిగా మారిపోయాడు. తెల్లని శరీరంతో ఒళ్ళంతా విభూతి పూసుకుని మంచి జడలు ధరించి వచ్చాట. రావడంతో డుబుకుని డక్క వాయించాడు. గుమ్మం ముందు నిలబడ్డాడు. ఎవరక్కడ? స్వయం శివులం, మా అంతట మేమే పిలవకుండా వచ్చాం, జంగమదేవరులం, శివయోగులం, ఇంట్లో ఎవరన్నా ఉంటే రండి గౌరవించుకోండి అన్నట్ట. దంపతులిద్దరూ విడివిడిగా ఈ గదిలోంచి ఆవిడ, ఆ గదిలోంచి ఆయన వచ్చారు. మళ్ళీ వేరు డోర్లు, ఇద్దరికి వేరే 2 తలుపులు పెట్టుకున్నారండో. ముట్టుకోకూడదుగా ఒకళ్ళొకళ్ళు మరి ఒట్టెట్టింది ఈవిడ. మాయిదారు గొడవ. ఈ ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం ఆ రోజుల్లో ఉండేది కాదు. ఈ మధ్యన మాకు తెలుసున్న ఒక ఆయన ఉండేవాడు, నేను ముక్కుపొడి మానేస్తాననేవాడు. ఏ రోజుకు ఆ రోజు ముక్కుపొడి మానేస్తాను, మళ్ళీ సాయంత్రం పిలిచేవాడు, మర్నాడు పిలిచేవాడు. ఓ రోజు మేము అడిగాం, ఏమిటండి ముక్కుపొడి మానేస్తానన్నారు కదా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ముక్కుపొడి మానడం మంచి పనా చెడ్డ పనే అన్నాడు. మంచి పని అండి అన్నాం. మంచి పని ఎక్కువ సార్లు చేయాలి కనుక రోజు మానేస్తాను అన్నట్ట. రోజు మానేసి మళ్ళీ పెంచడం అది మంచి పని. ఈ పూటకు మానేయడు, సాయంత్రం పెంచడం అనమాట. మాయదారి తెలివితేటలు. అలాంటి తెలివితేటలు ఎవరి దగ్గర ఉపయోగపడతాయి? కాబట్టి ఎన్నిసార్లు ముక్కుపొడి మాంతానండం, పక్క వాళ్ళ దగ్గర డబ్బా పెట్టడం, అక్కడికి వెళ్ళి 4 సార్లు పేల్చడం, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఇంత పట్టుకుని చేత్తో రావడం, అనుకోవడం, అనడం. ఇంద్రియాలు బలవంతమైనవండి, అంత తేలికగా దాన్ని మార్చలేము. కాఫీ మాంతానని మళ్ళీ ఎక్కువసార్లు తాగేవాళ్ళు ఉన్నారు. అలాగే టీ మానేస్తానన్నవాడు రోజు కంటే ఎక్కువసార్లు తాగేవాడు. అలాగే ఇక్కడ పారాయణకు వచ్చేటప్పుడు నాకేం వద్దండం, ఊరికే అలా అంటాను, సాయంత్రానికి వాడి మామూలు అనేవాళ్ళు ఉన్నారు మహానుభావులు. ఏదీ మానలేం. ఈ ఇద్దరూ కూడా కఠోర నియమం కలిగినటువంటి వాళ్ళు కనుక ఒకరినొకరు ముట్టుకోకుండా చాలా జాగ్రత్తగా చెరువు పక్క నుంచి వచ్చారు. ఆ శివయోగికి ఇద్దరు దూరంగా నిలబడి నమస్కరించారు. శివయోగి నవ్వాడు. భక్తులారా, నేను శివభక్తుణ్ణి, శివుణ్ణి అనుకోండి నన్ను. మీ దగ్గర ఒక కార్యం ఉండి, ఒక పని ఉండి వచ్చాను. నేను చెప్పిన పని చేసి పెడితే మాత్రం మీకు ఎవరూ ఊహించలేని రీతిలో నేను సాయం చేస్తాను, ముక్తి కూడా ఇవ్వగలను అనగానే వాళ్ళిద్దరూ, అయ్యా శివభక్తులు కోరిన ఏ పనైనా చేస్తామని మేము ఒట్టు పెట్టుకున్నాం, మీ ఇద్దరూ మహాత్ములు,
అందువల్ల మీరు ఏది కోరితే అది చేస్తాం. శివుడి యొక్క జటాజూటం పార్వతీ రూపం, మిగతా శరీరం శివుడు అని శాస్త్రం. అంటే ఎదురుగుండా వచ్చినటువంటి శివయోగి యొక్క జటాజూటం పార్వతిగా, కింద భాగం అంతా శివుడిగా మేము భావిస్తాం. అందుకే నువ్వు కనపడేది ఒక్క శివ జంగమదేవరి అయినప్పటికీ నీలో మేము అర్ధనారీశ్వర తత్వాన్ని చూస్తున్నాం, శివపార్వతుల్ని చూస్తున్నాం. కోరుకో, ఏం కోరితే చేస్తాం అన్నారు ఇద్దరు. అప్పుడు ఆయన, నేను కొద్ది రోజులు తీర్థయాత్రకి వెడుతున్నాను, దానికి మీరేం శ్రమపడక్కర్లా. తీర్థయాత్రకు వెడుతున్నాను కాబట్టి నాకేదో మిమ్మల్ని డబ్బులు ఇమ్మని, డొనేషన్ ఇమ్మని అడగడానికి రాలేదు. నా దగ్గర చాలా గొప్ప బంగారపు పాత్ర ఉన్నది. ఇది దాదాపు 2 కేజీల బంగారంతో తయారు చేయబడిన పాత్ర. ఈ పాత్రతో నీళ్లు తీసి శివుడికి అభిషేకం చేస్తాను. ఈ పాత్రలోనే జీడిపప్పులు, కిస్మిస్సులు వంటి వేసి శివుడికి నైవేద్యం పెడుతూ ఉంటాను. మొత్తం మీద ఈ బంగారపు గిన్నె శివుడి సేవకే వాడతాను. ఈ గిన్నె పుచ్చుకుని నేను తీర్థయాత్రలు చేస్తూ ఉంటే నాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మేము జంగమదేవర్లం, మా దగ్గర ఏవో బుడబుక్కల వాళ్ళ దగ్గర ఉండేవి తప్ప ఏవి పడితే ఉండవు. ఈ గిన్నె కూడా పట్టుకెడుతూ ఏ చెట్టు కిందో నేను పడుకున్నప్పుడు నా గిన్నె ఎవడో ఎత్తుకుపోతాడు, దొంగలు ఉంటారు దారిలో. కాబట్టి దొంగల నుంచి ఈ గిన్నెకి రక్షణ కావాలి. నేను 1 నెలలో 2 నెలలో మొత్తం మీద తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చేదాకా ఈ గిన్నె మీ దగ్గర పెట్టండి. సంస్కృతంలో న్యాసము అంటారు దాన్ని, అంటే ఉంచుట. ఈ పాత్ర మీ దగ్గర ఉంచండి, ఇది న్యాసం మీకు. తిరిగి వచ్చాక నా గిన్నె నాకు ఇచ్చేయండి, ఇదే నాకు చేయవలసిన ఉపకారం అన్నాడు ఆయన. ఓ, ఇది పెద్ద పనే ఉందండి. నువ్వు తిరిగి వచ్చేదాకా నీ గిన్నె మా దగ్గర భద్రంగా దాస్తాం. ఈ గిన్నె నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాం, సందేహం లేకుండా ఇస్తాం. శివుడి మీద ఒట్టు అన్నారు ఇద్దరు. ఆయన వెంటనే బంగారపు గిన్నె వాళ్ళ చేతిలో పెట్టాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ ఆవిడ చేతిలో పెడితే ఆవిడ దగ్గరే, నా దగ్గర పెడితే నా దగ్గరే, మేమిద్దరం కలిసి ముట్టుకోమన్నారట. అయితే నీ చేతిలో పెడుతున్నాను అన్నాడు ఆయన. ఈ తిరునీలకంఠనాయనారు తన చేత్తో గిన్నె అందుకున్నాడు. మీరు వచ్చి రాగానే ఇస్తానన్నాడు. గిన్నె పట్టుకెళ్ళి చక్కగా బీరువాలో జాగ్రత్తగా భద్రపరిచాడు. ఆ రోజుల్లో భయంకరమైన ఇనుముతో తయారు చేయన ఎంత లావుగా దుబ్బుగా ఉండే బీరువాలు ఉండేవి. ఎటువంటివండి ఆ మందసాలు, బాంబులు పెడితే కూడా పేలవ తెలుసా. పాతకాలపు బీరువాలు చూస్తే మర్చిపోతుంది అనమాట మనకి. ఆ మధ్యన ఒక ఆవిడ అలాంటి బీరువా పంపింది. ఆ తాళం బాగు చేయించడానికి రోజు అడిలే. దాంతో ఆ బీరువాని తీసుకెళ్ళి ఇచ్చేసాం, ఎందుకైనా మంచిదని. అలాంటి ఒక ఇనప బీరువాలో ఈ గిన్నె పెట్టి దానికి తాళాలు వేసి ఆ తాళాలు జాగ్రత్తగా మంచం కింద పెట్టుకున్నాడు. ఇతరుల వస్తువులు మన దగ్గర దాచడం చాలా కష్టం అండో. పీఠం మెయింటెనెన్సు, ఇతరుల వస్తువులు దాచడం ఇంత కష్టం మరొకటి ఉండదనమాట. కట్టిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ మరి సౌకర్యాలు కలిగించకపోతే కొంపలు మునిగిపోవు. మళ్ళీ 24 గంటల న్యూస్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇవి. పీఠం అంటే మాటలా మరి. ఈ రోజు నుంచి పాపం తిరునీలకంఠనాయర్ గారికి నిద్ర పడితే ఒట్టు. ఈ గిన్నెని జాగ్రత్తగా రోజుకోసారి చూసేవాడు. జంగమదేవర బంగారపు గిన్నె ఇచ్చాడు, తీర్థయాత్రల నుంచి వచ్చేదాకా గిన్నె దాస్తామని మాట ఇచ్చాం, అందుకని ఈ గిన్నె ఉందా లేదా అని రోజు పొద్దున్నే బీరువా తలుపు తీసి అహనా బంగారు గిన్నె, ఓహనా బంగారు గిన్నె, అహనా గిన్నంట ఓహనా గిన్నంట బాగానే ఉందంట అని చూసుకుని ఎప్పుడు వస్తాడు రా బాబు ఈ జంగమదేవర రాగానే వాడి చేతిలో పెట్టి ఈ బాధ్యత వదిలించేసుకుందాం అనుకునేవాడు ఆయన. ఇప్పుడైతేనే పక్కవాడికి గిన్నెచ్చి అలా వెళ్ళగానే నాకెక్కడిచ్చావు అని ఇచ్చు తేలిగ్గా. కానీ ఆ రోజుల్లో మాట ఇచ్చామంటే నిలబెట్టుకునేవారండి. కలియుగంలో మాట ఇచ్చి తప్పడమే గొప్ప లక్షణం అంట. మాట మాటకి మాట తప్పచ్చు, ఏమండి అంతేనా? ఈ మధ్యన అవధానంలో ఎవరో అడిగారు ప్రశ్న, ఏమని? ఈ కలియుగంలో చేసే పాపాల గురించి చిత్రగుప్తుడు విచిత్రగుప్తుడు ఏమనుకుంటాడో వర్ణించండి అన్నారు. ఏం పద్యం చెప్పామండి అద్భుతంగాను. అకటా మానవ శబ్ద నిర్వచనమేమైపోయనో, పూట పూటకు మాట మాటకు పాపంబులు, మాట మాటకు పాపంబులు, గూగులాఘములు గూగుల్ పాపాలు, వాట్సాప్ పాపములు వాట్సాప్ పాపాలు కొన్ని, నూతన రోగ కళాసృష్ట విచిత్ర పాపములు, పైగా కొత్త కొత్త రోగాలు సృష్టించే పాపాలు. చైనా వాడు మనకి ఈ కరోనా సృష్టించి వదిలేశాడు మన మీద. అందుకని నూతన రోగ కళాసృష్ట విచిత్ర పాపములు, శిక్షాశాస్త్రమే చిన్న ఓదకో. స్వర్గలోకంలో శిక్షాశాస్త్రం ఉంది. ఆ శిక్షాశాస్త్రం కూడా
చిన్నదైపోయింది ఇప్పుడు. ఎందుకని? కొత్త పాపాలకి ఏం శిక్షలు వేయాలో వాళ్ళు ఆలోచించుకుంటారన్నమాట. ఇదివరకు ఉన్న పాపాల కంటే కొత్త పాపాలు ఇప్పుడు. గూగుల్ పాపాలు. నీకేదో మెసేజ్ వస్తుంది, ₹1,00,00,000 వచ్చాయి, నాకు ఎవడో 2,40,00,000 వచ్చాయి, క్లిక్ చేయండి అన్నాడు. క్లిక్ చేస్తే నీ బతుకు కిక్కే, ఆ తర్వాత నీ బతుకు చిక్కే. పొరపాటున వాడు నొక్కమన్న చోట నొక్కావంటే నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఢామ్ అంటాయి. ఇదిగో ఇవి గూగుల్ పాపాలు, వాట్సాప్ పాపాలు కొన్ని, కొత్త కొత్త రోగ పాపాలు కొన్ని. అందువల్ల చివరికి ఈ శిక్షాశాస్త్రం కూడా చిన్నపోతోంది అనుకుంటారట. శిక్షాశాస్త్రమే చిన్నవోదొక యంచుల్ పలుకాడుచుందురట చిత్రుండుల్ విచిత్రాఖ్యుడున్. ఒక్క అక్షరం తప్పు లేకుండా పద్యం, ఆనాడు చెప్పిన పద్యం ఇంకా గుర్తుందంటే ఆలోచించండి, అదే అదృష్టం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు రోజు రోజుకు కొత్త పాపాలు. కానీ ఆ రోజుల్లో అవే ఏమీ లేని రోజుల్లో ఒక వ్యక్తి ఇచ్చిన వస్తువు వాడికి తిరిగి అప్పచెప్పేదాకా నిద్రపోయేవారు కదా. అందుకని ఈయన ఎప్పుడు వస్తాడా జంగమదేవరా అనుకునేవాడు. గిన్ని జాగ్రత్తగా చూస్తూనే ఉండేవాడు. 2-3 నెలలు గడిచింది. తర్వాత ఒక రోజున హఠాత్తుగా జంగమదేవర గారు వచ్చారు. అంబ పలుకు జగదంబ పలుకు నమశివాయ అంటూ వచ్చి ఇంటి ముందు డక్క వాయించగానే ఇద్దరు బయటకు వచ్చారు. నాయన, నేను తీర్థయాత్రలు పూర్తి చేసుకొచ్చాను, ఏది నా గిన్ని, వెడుతూ నీ చేతిలో పెట్టిన బంగారు గిన్ని తిరిగి పట్టుకొచ్చి నాకు ఆ గిన్ని నేను మళ్ళీ పట్టుకుపోతాను. భద్రపరిచావా, జాగ్రత్తగా దాచావా బంగారపు గిన్నె అనగానే, మహాత్మా నువ్వు గిన్నె ఇచ్చాక నాకు సరిగ్గా నిద్రపడితే ఒట్టు, గిన్నెని బీరువాలో పెట్టి రోజు పొద్దుటే లేచి ఆ గిన్నె ఎలా ఉందో అని చూస్తున్నాను. ఇవాళ కూడా నువ్వు వచ్చే ముందే పొద్దుటే లేచాను, బీరువాలోనే ఉంది గిన్నె, నువ్వు ఇక్కడే ఉంటే ఆ గిన్నె పట్టుకొచ్చి నీ చేతిలో పెడతాను, దాంతో నాకు రుణ విముక్తి అవుతుంది, శివభక్తులు కోరిన కోరిక తీర్చినట్టు అవుతుంది. ఇప్పుడే ఒక క్షణంలో వస్తాను, ఇదిగో ఈ ఆసనం మీద కూర్చో అని అరుగు మీద ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి బీరువా తలుపు తీశాడు. ఆ రోజు ఉదయం 5ంటికి చూసుకుంటే గిన్నె ఉంది, ఇప్పుడు 8ంటికి చూస్తే గిన్నె లేదు. గిన్నె మాయమైపోయింది. గిన్నె లేదు, పిన్ని లేదు లోపల. వీడికి మతిపోయింది, బుర్ర గోకేశాడు. బీరువా అంతా వెతికి, ఎంత వెతికితే మాత్రం ఏముంటుంది అక్కడ? దాంతో పిచ్చెక్కిపోయినట్టు అయిపోయింది. గ్యాస్ ట్రబుల్ వచ్చిన వాడికి చూడండి, ట్యాబ్లెట్ అయిపోతే పిచ్చెక్కిపోయి జుట్టు పీకేసుకుని ట్యాబ్లెట్ అని వెతుకుతాడనమాట మాయిదారిది. అలా ఈయన పిచ్చెక్కి వెతికితే ఎక్కడ వెతికినా కనపడదు. బీరువాలోంచి గిన్నె తీసి మళ్ళీ అందులోనే పెట్టాను. ఏమైంది గిన్నె? ఓ నా గిన్ని, ఓ నా గిన్ని అని పాడి ఇల్లంతా వెతికితే గిన్నె కనపడదు. ఇక మాట్లాడడానికి లేకపోయినా సరే భార్యకే చూసి ఇలా తల ఉంచుకున్నాను అనమాట, ఆవిడకేసి చూడకుండా. నువ్వేమైనా గిన్నె తీసావా అంటే, నీ మొహం చూసి అన్నాళ్ళు అయింది, గిన్నె తీయలేదంది ఆవిడ, అసలు నీ గదిలోకే రాలేదంది ఆవిడ. ఈయనకి పిచ్చెక్కిపోయింది, ఏం చేయాలో తెలియదు. బయటకు వచ్చి, మహాత్మా శివభక్తాగ్రణి జంగమదేవర నన్ను మన్నించు, బీరువాలో పెట్టిన గిన్నె బీరువా కిందే తాళం కిందే వేసింది ఉండగా మాయమైపోయింది, గిన్నె కనపట్టలేదు అన్నాడు. వెంటనే ఆ శివభక్తుడు జంగమదేవర పళ్ళు పటపట కొరికాడు. ఆయన కళ్ళు ఎరుపెక్కాయి, జడలు ఇంకా ఎరుపెక్కాయి. ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు, రుద్రుడైపోయాడు. ఓరి పాపి, నేను నీ దగ్గర దాచమని గిన్నె ఇస్తే ఆ గిన్నెని కొట్టేస్తావా, దొంగతనం చేస్తావా, ఇంత మోసం చేస్తావా? విభూతి పూసుకుని శివా శివా అని పలికే నువ్వు ఇలాంటి దొంగవాడివని ఊహించలేకపోయాను. అంతే, కొంతమంది వేషం చూస్తే భక్తుల్లా కనపడతారు, కానీ వాళ్ళంత మోసగాళ్ళు ఉండరు అని వెంటనే ఆయన కొన్ని ధర్మాలు చెప్పాడు. మార్కండేయ పురాణం ఎప్పుడు వినలేదురా నువ్వు? మార్కండేయ పురాణంలో వ్యాసుడు చెప్పిన ధర్మాలు గుర్తుకు తెచ్చుకోరా. ఏకాక్షరం గురుం యస్తు దురాచారో నమన్యతే నశృణోతి గురోర్వాక్యం శాస్త్రవాక్యం తథైవ చ ఏతే పాపాః దురాచారాః తేష్వారోప్య నికృంత్యతే. ఒక దుర్మార్గుడా, ఓం అని నీ చేత పలికించిన గురువుగారి మాట విని తీరాలి. ఒక్క అక్షరం ఇచ్చినా గురువే, ఆ గురువు మాట వినాలి. అలా వినక ఏ దుర్మార్గుడు అవమానం చేస్తాడో గురువుని, అటువంటి వాడు. అలాగే గురువుగారు ఏదైనా ధర్మం చెబితే ఆ ధర్మం వినక, గురువుగారు మీరు అడిగితే ఏదైనా ఇస్తానని ముందు మాట ఇచ్చి ఆ తర్వాత గురువుగారు ఏదైనా చెబితే, గురువుగారు మీరు ఇలా అంటారు అనుకోలేదండి, మీరు కూడా ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు అనుకోలేదండి అని గురువుని తిరస్కరించేవాళ్ళు, శాస్త్రవాక్యం వినని వాళ్ళు, వీళ్ళు పాపాత్ములు, దురాచారులట.
అందువల్లే గురువుగారు ఒకసారి ఏదైనా చెబితే చేసి తీరవలసిందే. ఎటువంటి పనైనా ఇష్టమైన కష్టమైన గురువుగారి మాట వినాల్సిందే. గురువుని తిరస్కరించేవాడు, గురుద్రోహం చేసేవాడు, గురువుల వాక్యం నిషిద్ధంగా భావించేవాడు, అలాగే శాస్త్రములు చెప్పిన మాటలు విననివాళ్ళు వీళ్ళందరినీ ఏమంటారు? ఏతే పాపాహ, వీళ్ళు పాపాత్ములు, దురాచారాహ, దురాచారపరులు. ఇలాంటి వాళ్ళంతా నికృంతనము అనే నరకంలో పడతారట. తేష్వారోప్య నికృంతనే. నికృంతనము ఒక నరకం ఉంది, అందులో పారవేసి ముక్కలు ముక్కల కింద కొట్టేస్తారు. ఇంతంత భయంకరమైన కత్తులతో రంపాలతో బర్ర్ బర్ర్ అని కాళ్ళు చేతులు ముక్కల కింద కోసేస్తూ ఉంటే పాపాత్ములు ఆ నరకంలో నానాయాతన పడతారు. మళ్ళీ ముక్కలు అతుక్కుపోతాయండోయ్, చేతులు వేళ్ళు కోస్తారు, బాధ కలుగుతుంది, మళ్ళీ ఆ చేతులు కాళ్ళు యథాతథంగా అవుతాయి, మళ్ళీ కోస్తారు. దానికే నికృంతన నరకం అని పేరు. కాబట్టి గురువుగారు మీ మీద కోపం వచ్చింది, నేను ఇంటికి పోతా, పుట్టింటికి పోతా, లేకపోతే అత్తారింటికి పోతానంటే రేపు పొద్దున నికృంత నరకం తప్పదు. చెప్పిన మాట విని తీరవలసింది. న్యాసాపహర్త నరకాద్విముక్తో జాయతే కృమి. ఇక్కడ అసలు విషయం చెప్పాడు. న్యాసాపహర్త, ఎవరైనా ఒక వ్యక్తి నీ దగ్గర ఇది ఉంచమని అట్టే పెట్టాడు, అలా అట్టే పెట్టమన్న వస్తువుని దాచి మళ్ళీ ఆయనకి సమయం రాగానే ఇచ్చేయాలి. నేను మీ చేతిలో 100 రూపాయలు పెట్టి 100 రూపాయలు రేపు ఇమ్మన్నప్పుడు రేపు మళ్ళీ అడగగానే 100 ఇవ్వాల్సిందే. నువ్వా నాకు ఇచ్చావా 100, నా 100 నా దగ్గర ఎక్కడుంది అన్నామా, ఆ 100 రూపాయలు కొట్టేశామా, ఈ 100 రూపాయల కోసం భయంకరమైన నరకానికి పోతాం. అదే నికృంతన నరకం. ఆ నరకంలో పారవేసి నాలుకలు చీలికలు చేస్తారు, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరుగుతారు. 80,000 సంవత్సరాలు నరకంలో శిక్ష అనుభవించాకట నరకాద్విముక్త, నరకం నుంచి విముక్తి పొంది జాయతే కృమిహి, పురుగుగా పుడతాడు, క్రిమిగా పుడతాడు. ఈ మలమూత్రాల్లో ఇంత క్రిములు అంటే చూసారా, చిన్న చిన్న దరిద్ర పురుగులు, నులి పురుగులు, ఆ పురుగులు, అలాంటి పురుగులుగా 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 ఎన్నో జన్మలు ఎత్తుతాట. అందువల్ల మన దగ్గర ఎవరైనా వస్తువు దాచితే దాన్ని కొట్టేయకూడదు. పాపం మా లింగయ్య గారు కష్టపడి దాచుకున్న డబ్బు ఒక ఆయన దగ్గర దాచారట. దాచేస్తే ఆ డబ్బు ఆయనకి ఇచ్చేయాల్సిందే అడిగితే, లేదా దాచకూడదు. నువ్వు ఈ దాచమన్న డబ్బుని పొరపాటున మనం కొట్టేసి అవతల వాడి దగ్గర దాచుకున్న డబ్బుని ఇవ్వకపోతే ఈ పాపం అంతా ఎంత కాదు. నేను భయంతో చెబుతున్న మాట ఇది. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇతరులు దాచుకున్న సొమ్మును వాడికి ఇచ్చేయండి. మన దగ్గర దాచుకున్నారు, మనల్ని నమ్మారు, అడిగినప్పుడు ఇవ్వాల్సిందే. ఈ ధనాన్ని మనం ఇవాళ మోసగించి పట్టుకుపోతే అనుభవిస్తే అనుభవిస్తాం భవిష్యత్తులో. మహాపాపాలు ఇవన్నీ. అసలు ఒక వ్యక్తి మన దగ్గర ఒక వస్తువు దాచుకున్నాక ఆ వస్తువుని తిరిగి ఇమ్మంటే మాత్రం ఇచ్చేయాలండి. దానంగా ఇస్తే అది వేరే విషయం. మీకు ఆనందం కలిగి 1 కేజీ బంగారం పట్టుకుపడడం నాకు ఇచ్చేస్తే దానం, అది మీకు తిరిగి ఒక్కర్లా. అది పుచ్చుకుంటే మీకు పాపం. కానీ అలాగదే ఈ కళ్ళదోడు పెట్టి మీ చేతిలో పెట్టాను, నేను రేపు ఇమ్మన్నాను, ఇవ్వవలసింది కళ్ళదోడు పెట్టా లేకపోతే కాళ్ళదోడు పెట్టా అనవసరం. ఏ వస్తువు అయినా ఒక వ్యక్తి మన దగ్గర దాచుకుంటే ఆ వస్తువుని తప్పక ఇవ్వవలసినదే. మా బంగారం కిరీటం కొట్టేసాడు తెలుసా మీకు ఒక వ్యక్తి? నాకు ఇప్పటికి కూడా తెలిసేది ఎవడు కొట్టాడో. ఏం మాట్లాడలేదు. కారణం ఏంటంటే అమ్మవారి కిరీటం పట్టుకుపోయిన పాపం వాడు అనుభవించి తీరతాడు. కష్టపడి, ఎంతో కష్టపడి, చిన్నమ్మవారికి అండి లలితాదేవి చిన్న విగ్రహానికి బంగారపు కిరీటం చేయించాం మేము. ఎంత పాపం అది! అమ్మవారి బంగారాన్ని ఎత్తుకుపోవడమా? అది ఏమన్నా శుభమా? అది అరుగుతుందా? అమ్మవారి దగ్గర ఉంటే అందం, మన దగ్గర ఉంటే ఉంది అందం. నా ముఖం ఆ కిరీటాన్ని పెట్టుకుంటే నాకేం ఉపయోగం లేదు. అందుకే ఎవరన్నా నా మెడలో దండేస్తానంటే మీకు పుణ్యం ఉంటుందిరా బాబు, దండ నాకు వేస్తే 5 నిమిషాల్లో తీసేస్తాను. అది అమ్మవారి మెడలో వేస్తే రోజంతా అమ్మవారు కళకళలాడుతూ కనపడుతుందని బతిమాలుతున్నాను. ఈ కిరీటాలు ఇవి నాకేం అక్కర్లా, అవి అమ్మవారికి వేస్తే అందం, శివుడికి వేస్తే అందం. అడిగారండి ఈ స్థలం రిజిస్టర్ చేస్తున్నాయినా, ఎందుకంటే శివుడికి వాటికి ఉపయోగిస్తారు, ఒక్కటన్నా మీ పిల్లల కోసం వాడండి అంటే పిచ్చాడా? వాళ్ళ కోసం భగవంతుడు ఇస్తాడు. కానీ ఇది శివుడి కోసం వాటి కోసం వాడితే నాకు ఆనందం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. మా పిల్లలు అదే అన్నారు. నా సొంతం కోసం ఈ కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చు, ఇంత కష్టపడి ఉపన్యాసాలు చేసి సంపాదించిన దాంతో ఈ ఫ్లోరింగ్ చేసి దీపాలకి వాడితేనో, లేకపోతే ఆర్చి కట్టడానికి వాడితేనో, లేకపోతే ఈ శివుడి కోసం వాడితేనో మీకేమి లాభమని చాలామంది అడిగారు. కావాలంటే అడగండి. కానీ నా కోసం కంటే శివుడి కోసం వాడితేనే నాకు ఎక్కువ ఆనందం. ఏదో నాడు అందరం వెళ్ళిపోతున్నాం, కానీ శివుడు ఇక్కడే ఉంటాడు కదా. సత్యధర్మేశ్వరుడు శాశ్వతం, నువ్వు ఉండవు.
పద్మేశ్వరుడు శాశ్వతం, నేను ఉన్నా లేకపోయినా మా గురువుగారు పద్మేశ్వరుడు అండి ఈయన అంటారు. అదే నా కోసం ఓ అద్భుతమైన శాల కట్టుకుని అందులో పరుపు వేసుకు పడుకుంటే ఈ పరుపును కూడా నాతో పాటు తగలేస్తారు రేపు పొద్దున బయటకాడు. దానికి వల్ల నాకేం ఉపయోగం లేదు. అందువల్ల ఎప్పటికైనా న్యాసాపహారం ప్రమాదమైనది. అటువంటి వాడు నరకం నుంచి విముక్తి పొంది క్రిమిగా పుడతాడు, ఎన్నో నరకాలు పొందుతాడు. కాబట్టి నా మాట విను, నా బంగారం గిన్నె నాకు ఇచ్చేయి అంటే, అయ్యా గిన్నె పోయిందండి, నేనేం చేయను, అపహరణ చేయలేదు, దొంగతనం చేయలేదు, ఎలా పోయిందో చెప్పలేను, కానీ మీకు మాట ఇస్తాను, అది ఎంత బంగారమో చెప్పండి, అంత బంగారం నా ఇల్లు అమ్మేసి తెచ్చి నా పొలాలు నాకు కొంత ఆస్తుంది, ఇవి అమ్మి ఆ బంగారం తెచ్చి ఇంకో గిన్నె చేయించి ఇస్తాను, నేను దొంగను కాదన్నాడు. అంటే రెచ్చిపోయి నా గిన్నె నాకు కావాలి, కొత్త బంగారం నాకొద్దు, పైగా నా గిన్నె లాంటి గిన్నె ఉండదు, ఆ బంగారం మంచి మేలివి బంగారం, దొంగతనం తప్పురా అంటే వేరే బంగారం పట్టుకొస్తానంటావా అని చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎల్లయ్య గారు, పొల్లయ్య గారు, రంగయ్య గారు, రండి రండి, లింగయ్య గారు రండి అని అందరినీ పిలిచి, ఈ దుర్మార్గుడు నా బంగారం అపహరించాడండి, వీడికి బుద్ధి చెప్పి నా బంగారపు గిన్నె ఇప్పించండి అన్నాడు. వాళ్ళందరూ వచ్చి, ఒరే నువ్వు ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నావు, మీ భార్యాభర్తలు శపథం కోసం ఒకరికొకరు దూరంగా ఉన్నారు, ఒకరినొకరు ముట్టుకోవట్లేదని ఆనందించాం, అటువంటిది నీకు ఈ వయసులో ఈ పాడు బుద్ధి ఏమిట్రా, ముసలి వయస్సులో ఒక జంగమదేవర సొమ్ము అపహరిస్తావా, తప్పు కదా అంటే, ఎంత బతిమాలని ఆయన వింటం లేదండి బాబు, నేను దొంగతనం చేయలేదు, నా బీరువాలో పెట్టాను, ఎవరో ఎత్తుకుపోయారు, ఏం చేయను నేను, ఎత్తుకుపోయేవాడి అయితే అసలు గిన్నె ఇవ్వలేదనేవాడి కదా, కానీ గిన్నె పోయిందంటున్నాను, నేను కొత్త గిన్నె ఇస్తానంటే వినడం లేదనగా ఈ శివయోగి ఇంకా రెచ్చిపోయాడు. నువ్వు నిజంగా దొంగతనం చేయలేదా, అయితే నేను చెప్పినట్టు ప్రమాణం చేస్తావా అన్నాడు. చేస్తానన్నాడు ఈయన. అయితే మీ మొగుడు పెళ్ళాలిద్దరూ ఒకరి చేతులు ఒకడు పట్టుకుని వచ్చి ఈ శివగంగలో ములిగి బంగారం దొంగతనం చేయలేదని ప్రమాణం చేయండి, నేను వెళ్ళిపోతానన్నాడు. ఇప్పుడు వీడికి ఇంకా పెద్ద బాంబు పడింది గుండెల్లో. ఎందుకని మొగుడు పెళ్ళాలు ఒకళ్ళు ముట్టుకోకూడదని ప్రమాణం చేశారు. అవునా, మేము ఒకళ్ళు ముట్టుకోం, అలా ముట్టుకోవడానికి వీల్లేదని వాళ్ళ ఆవిడేమో శివుడి మీద ఒట్టెట్టించింది. ఇప్పుడు వాడేమంటున్నాడు, మీ ఇద్దరు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని గంగలో ములిగి మేము దొంగతనం చేయలేదేనండి, దొంగతనం చెయ్యలేదు అని గంగలో ములగాలి జంగమ దేవర దగ్గర అన్నాడు. ఇది ఎంత పెద్ద చిక్కిది. ఒకళ్ళొకళ్ళు ముట్టుకోకూడదని ప్రతిజ్ఞ ఉన్నది, ముట్టుకుని ప్రతిజ్ఞ చేస్తేనే గంగలో ములిగి అప్పుడు దొంగతనం చేయలేనట్టుగా నేను ఒప్పుకుంటానంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ బావోయ్, ఇప్పుడు మాకు ఆత్మహత్య కంటే గొప్ప సమస్య వచ్చింది. ఇద్దరు ఏడ్చారు, ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు. అందుకే భార్యకేసి తిరిగి ఏమన్నాడు, చూసావా ఒకళ్ళొకడు ముట్టుకోకూడదని తొందరపడి ఒట్టేయించావు, ఇప్పుడు ఆ ఒట్టు వల్ల వస్తున్నాను నేను, మనం ఒకళ్ళొకడు ముట్టుకుని ఇందులో దిగాలి, దిగి ప్రమాణం చేస్తే ఇతను మనం దొంగతనం చేయలేదని ఒప్పుకుంటాట. ముట్టుకోవడానికి వీలు లేకుండా అదే శివుడి మీద నువ్వు ఒట్టెట్టావు, ఇద్దరు శివుడి మీదే ఒట్టెట్టారు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు ఆవిడ వీ హ్యావ్ టు యూజ్ అవర్ మైండ్ అంది. ఆవిడకి అన్ని లాంగ్వేజెస్ వచ్చాయండి, మన బుర్ర ఉపయోగించాలి. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు పట్టుకోవటం అంటే శాస్త్రం ఏం చెప్పింది, ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు తాకడానికి వీలు లేకపోతే దానికి మంచి ధర్మసూక్ష చెప్పారు. ఒక కర్ర తెచ్చి కర్ర ముందు భాగంలో భర్త, వెనక భాగంలో భార్య పట్టుకుని ఆ కర్ర పుచ్చుకుని పెడితే వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు తాకినట్టు తాకనట్టు టండోయ్. భార్యాభర్తలు ఒకళ్ళొకడు మేము ముట్టుకోమని శపథం చేస్తే అప్పుడు ఏం చేయాలి, కర్ర పట్టుకుంటే చాలట. ఒక కర్ర తీసుకోండి, ఓ రోళ్ల కర్ర లాంటిది, ముందు భాగంలో భర్త, వెనక భాగంలో భార్య పట్టుకుంటే వాళ్ళిద్దరూ ముట్టుకున్నట్టే కానీ ముట్టుకోనట్టేట. ఏది మనకి ఏకాదశి వ్రతంలో కథలాగా, కుడుచుటయును కాదు కుడువ కొంటయు కాదు సలిల భక్షణంబు సమ్మతంబు. ఏకాదశి నాడు ఉపవాసం అండి, ద్వాదశి ఘడియల్లో మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు తినడమా అంటే తినడం, తినకుండా ఉండడము రెండు అవుతాయి. అందుకనే ఎవరినైనా మన ఇంటికి పిలిచినప్పుడు వాడు రాకపోతే ముందు కాసి నీళ్లు తాగేస్తే చాలు, అది పారణ, ద్వాదశి పారణం. అలాగే ముట్టుకోకూడదని శపథం చేసిన వాళ్ళు కర్రని పట్టుకుని ఇద్దరు కలిసి పెడితే అది ముట్టుకోకుండా ఉండడం అవుతుంది, ముట్టుకోవడం అవుతుంది. కాబట్టి ముట్టుకొనుట, ముట్టుకొనకుండా ఉండుట, ఇది ధర్మ సూక్ష్మం. ఇది వేదం చెప్పిన మాట. ఏమంటావోయ్ జంగమదేవర అంటే ఆయనే బుర్రకొక్కుని, అమ్మ బాబాయ్ నీకు ఇన్ని తెలివితేటలు అనుకోలేదమ్మా, అలాగే చేయండి అన్నాడు. వెంటనే మంచి కర్ర ఒకటి తెచ్చింది, వెదురు కర్ర, గుండ్రంగా ఉన్న కర్ర. ఆ కర్ర భర్తకి ఇచ్చింది.
ఆయన గారు ముందు పట్టుకున్నాడు, వెనక చివర పట్టుకుని ఈవిడ ఇద్దరు కలిసి నడిచి వచ్చారు. శివగంగలో సంకల్పం చెప్పుకున్నారు. ఢామ్ అని బుడుంగని ములిగి అందులోంచి పైకి లేచి మేమిద్దరము దొంగతనం చెయ్యలేదు అని పలికారు. అయితే ఇంకోసారి ములగండి అన్నాడు ఆయన. మళ్ళీ ములిగారు. ములిగి పైకి లేవగారు. ఇద్దరికీ 18 ఏళ్ల వయస్సు వచ్చేసింది. ఇద్దరికీ 78 ఏళ్ళు నిండాయి. ఇప్పుడిద్దరు మళ్ళీ 18 ఏళ్ల పడుచు వాళ్ళు అయిపోయారట. ఇదేదో బాగుంది కదండి, మనం కూడా వాళ్ళు ములిగితే బాగుండి అనిపిస్తుంది కదా. కానీ వాళ్ళకి మనకి తేడా ఉంది. శివుడు పరీక్షించాడు అక్కడ. ఈ మధ్యన ఒక ఆయన ఈ కథ అంతా విని, గురువుగారు నేను మా ఆవిడ కర్రొచ్చుకుని అందులో బుడుంగున ములిగితే నాకు 72 ఏళ్ళు వచ్చాయి, మా ఆవిడకి తెల్లజుట్టు వచ్చింది, మేము పడుచువాళ్ళం అయిపోయి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాం అన్నాడు ఆయన. శివుడు అక్కడ ఉన్నప్పుడు ఆ పని చేస్తే మనకు అలాభం. అంత భక్తి మనకు కూడా ఉండాలి. వాళ్ళకున్నంత భక్తి మనకెక్కడుందండి? వాళ్ళు నిజంగా 78 ఏళ్ళు వచ్చేదాకా ఒకళ్ళొకళ్ళు ముట్టుకోలేదు. నువ్వో 72 ఏళ్ళు వచ్చేదాకా శుభ్రంగా అంటుకు తెగదిరిగావు. కాబట్టి నీకు అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పడుచువాళ్ళు అయిపోయారు. చూసేవాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. ఇలాగే ఎందుకు కొట్టారు వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళు ములిగారు కానీ వీళ్ళిద్దరూ పడుచువాళ్ళు అయ్యారనే విషయం ఇంకా అవగాహన రాలేదు. అప్పుడు ఒడ్డు మీద ఉన్నటువంటి జంగమదేవర కాస్త ఈశ్వరుడిగా మారిపోయాడు. జటాజోటధారి, ఆకాశమంతెత్తు శరీరంతో, తెల్లని శరీరంతో శివుడి పక్కన అమ్మవారు పార్వతీ కనబడగానే అప్పుడు వీళ్ళిద్దరికి అర్థమైపోయి 2 చేతులు జోడించి వినయంగా ప్రార్థించారట. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ప్రభు, సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్ని నీ 3వ కన్ను, ఇలా త్రినేత్రుడిగా దర్శనమిస్తున్నావు. ఈశ్వరుడు నువ్వు, ఉమా వల్లభుడివి, పార్వతీ వల్లభుడివి, సమస్త లోకాలకి తండ్రివి. గురు అనే శబ్దమునకు తండ్రి, గురువు అని 2 అర్థాలు. దేవతలకి, లోకాలకి, అందరికీ తండ్రివి నీవే, గురుడివి నీవే. ఈ పశువులందరికీ, మేమందరం పశువులం, జీవులం, మా అందరికీ పతివి. శివుడివి నువ్వు. శం అంటే సుఖము లేక ఆనందం, అది కలిగిస్తాడు కనుక ఆయన శంకరుడు. శం కరోతీతి శంకర, అందరికీ ఆనందం కలిగించేవాడు కనుక శంకరుడు అన్నారు. అటువంటి నీకు నమస్కారం. సమస్త భక్తులకి నీవే ఆశ్రయం, వరాలిచ్చేవాడివి నువ్వు. ప్రభు, మమ్మల్ని అనుగ్రహించనగానే ఆయన చిరునవ్వు నవ్వి, నాయనలారా, పెళ్ళికి ముందు ఏ వయస్సుతో ఉన్నారో అదే వయస్సుతో ఇప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త దంపతులుగా మీరు మారిపోయారు. ఈ రోజు నుంచి మీరు 70 సంవత్సరముల కాలం భూలోకంలో సకల సుఖాలు అనుభవిస్తారు. ఇక మీరు ఇంద్రియ నిగ్రహంతో, ఆనందంతో భోగాలు అనుభవిస్తారు. ఈ పార్వతీ కటాక్షం మీ మీద పడింది. ఈ లోకంలో సకలైశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు అనుభవించి, శిష్యులకి బోధలు చేసి, పురాణములు రాసి, భక్తులుగా పరంలో సేవలు చేసి, తర్వాత శాశ్వతంగా కైలాసానికి వస్తారు. ఇది మీకు నా వరం. చూశారా, వీళ్ళని అనుగ్రహించమని పార్వతి నన్ను పంపింది. అందుకే నేను వాళ్ళకి గిన్నె ఇచ్చినట్టిచ్చి ఆ గిన్నెను నేనే మాయం చేశాను. లేకపోతే ఆ భోషాణం నుంచి ఆ గిన్నె ఎలా మాయమవుతుంది? ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి. ఆయన పక్కనున్న వాళ్ళు ఎప్పుడూ సుఖమే పొందుతారు. శివుడి దృష్టి పడితే ఇంక వాడికి జీవితంలో అపవిత్రత ఉండదట. అందుకే చచ్చేటప్పుడు కూడా శివుడి దగ్గరికి తీసుకొస్తారండి. ఈశ్వరుడు అంత కరుణామూర్తి మరొకలేడు. ఏంటో కొంతమందికి పిచ్చి, శివుడికి దగ్గర ఉండకూడదు, శివాలయం ఉండకూడదు, ఇంట్లో శివలింగం ఉండకూడదు, ఇంకేం ఉండాలి, నీ శవం ఉండాలా? కర్మ కాకపోతే శివుడి దగ్గర ఉంటే ఇలాంటి పాపాలు పోతాయి. అందుకే కాశీలో ఇంటింటా శివలింగం. చూసారా మీరు? ఇంతంత లింగాలు పెట్టుకుంటారు. ఏ ఇంట్లో చూసారా శివలింగాలు. ఉత్తర భారత్ అంతా పరమ భక్తులు, దక్షిణ భారత్లో తమిళనాడులో భక్తులు. తెలుగు వాళ్ళకున్న తెగులు మరొకట్లేదు. వీళ్ళు ఈ దరిద్రపు మతాల జోలికి ఎడతారు. మన శివుడిని ఇంట్లో పెట్టుకోండి అంటే పెట్టుకోరు. అందుకే చాలా చికాకు వచ్చేస్తున్నాడు. ఎందుకు పుట్టామా ఈ తెలుగు వాళ్ళలో అనిపిస్తుంది ఒక్కోసారి. అంత కసి వస్తుంది. ఇలా ఎందుకంటున్నాను నేను? బాగుపడడం కోసం. అంతేగాని వాళ్ళని పొగట్టడం వల్ల నాకేదో లాభము,
మిమ్మల్ని పొగిడితే ఇంకోటి ఏదో నష్టము కాదు అక్కడ. మనం మంచి స్వీకరించాలి. అలాంటి భక్తులుగా మారాలి మనం. మీరు కూడా అలా మారతారా గ్యారంటీగా? మనకు కావలసింది త్యాగం, గురుభక్తి, భోగం కాదు. అవునా? మనం అలాంటి అపూర్వమైన పరమభక్తులుగా మారాలి. మరొక్కసారి చెప్పండి. బలం గురోహో ప్రవర్ధతాం. ఇదే మాట. ధర్మ సంస్థాపన కోసం మీరు కంకణం కట్టుకుంటారని నాకు నమ్మకం. గురువుగారు అప్పుడప్పుడు కొంచెం సున్నితంగా కానీ కఠినంగా కానీ మందలించినా ఆ మందలింపు మీకు శుభాన్ని ఇస్తుంది. ధర్మాన్ని నిలబెట్టడం కోసం మీరు మారాలి అని మరొక్కసారి మీ అందరికీ మంగళాశాసనం చేస్తున్నాను. కఠోర దీక్షతో శివుణ్ణి నమ్ముకోవటం వల్ల వాళ్ళు నవయువకులు అయిపోయారు, యవ్వనంలో అడుగుపెట్టారు. శివుడు పరీక్షించాడు, ఆ పరీక్షలో నెగ్గారు. శివుడి మీద ఒట్టు పెట్టుకున్నందుకు యావజ్జీవితం వాళ్ళిద్దరూ ఒకళ్ళు ముట్టుకోకుండా ఉండిపోయారు. అటువంటి భక్తుల్ని నాయనార్లు అంటారు. వాళ్ళనమాట శివభక్తులు అంటే. అటువంటి వాళ్ళ చరిత్రే పరమ పవిత్రమైన మహాత్ముల చరిత్ర. ఆయన సుఖాలు అనుభవించి చివరికి శివుడిలో కలిసిపోయాడు. ఈ నాయనార్లలో చాలా గొప్పవాడు ఈయన.